గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో గణేష్ చతుర్థి రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుందని, ఎందుకంటే మరికొన్ని గంటల్లోనే వినాయక చవితి సంబరాలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా వినాయక చవితి వేడుకలను ఇళ్లకే పరిమితం చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యతిరేకతలు వ్యక్తమైనవి. హిందూ బంధువులంతా కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయించింది. ఎందుకంటే విఘ్నాలు తొలగిపోవడానికి ఎవరు ఏ కార్యక్రమం చేసుకున్న హిందువులు ముందుగా గణేషున్నే పూజించుకుంటారు. సో అలాంటి గణేష్ చతుర్థికి సంబంధించి పూజలు చేసుకోకూడదు, మండపాల్లో ఇళ్ళ వరకే పరిమితం అవ్వాలి, మండపాల్లో చేసుకోకూడదు అన్నది అది రాజకీయంగా కూడా చాలా దుమారం తేలింది. బీజేపీ నినాదాన్ని ఎత్తుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. తర్వాత జనసేన అవనివ్వండి, తెలుగుదేశం పార్టీలు అవనివ్వండి, వాళ్ళతో పాటే ముందుకు కలిసి ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే హైకోర్టు దీని మీద ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ స్థలాల్లో మండపాలు ఏర్పాట్లు చేసుకోకూడదు అన్నది అందులో సారాంశం. ఏవైనా ప్రైవేటు స్థలాలు ఉంటే అందులో మండపాలు జరుపుకోవచ్చు. పండుగలకు సంబంధించి లేకపోతే భక్తుల మనోభావాలకు సంబంధించి ప్రభుత్వాలు ఆంక్షలు విధించనవసరం లేదు అన్నది అందులో సారాంశం. దీంతో ఇక గణేష్ మండపాలు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుస్తాయి, అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోని కూడా. ఈ విషయంకి ఒక కొలిక్కి వచ్చినట్టయింది. మరి ఇందులో ఏమైనా వేరే అంశాలు ఏమైనా క్రోడీకరిస్తారా, లేకపోతే కోవిడ్ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయన్నది మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా ఢిల్లీ వెళ్ళడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవహారాలతో పాటుగా బొగ్గు మైనింగ్ శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషితో ఆహ్వానం మేరకు ఆయన ఒక ఫంక్షన్ కోసం హాజరవడానికి ఢిల్లీ వెళ్ళారు. ఇది ఆయన ఢిల్లీ వెళ్ళినంత వరకు కొన్ని ఫొటోస్ బయటికి వచ్చినంత వరకు కూడా ఎవరికీ తెలియదు. ఆ ఫొటోస్ వైరల్ అవ్వడానికి కూడా ప్రధానంగా రఘురామకృష్ణరాజుతో ఆయన ఫంక్షన్లో భేటీ అయ్యారు. మరి ప్రైవేట్గా భేటీ అయ్యారో అన్న అంశం పక్కన పెడితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఈ ఫంక్షన్కి హాజరవడం, ఇద్దరూ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ మీడియాకి ఫోజులు ఇవ్వడం, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అధికార వైసీపీ పార్టీలో అలజడి కూడా రేగుతుంది. ఎందుకు ఈ రకంగా చేశారు, వేరే ఆలోచనలు ఏమైనా చేస్తుంది. ఎందుకంటే రాజకీయ పరంగా ఎవరైనా ఇద్దరు ప్రముఖులు కానీ ఒకసారి మీట్ అయ్యారు అంటే దాన్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆపాదించుకుంటుంటారు. అదేవిధంగా దీన్ని కూడా ఆపాదించుకున్నారు అని అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో వివిధ రకాల చర్చల నిమిత్తం 2-3 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ జనసేన పెద్దలు పెద్దగా కలిసిన దాఖలాలు అయితే లేవు. కాస్త గ్యాప్ వచ్చిందని కూడా రాజకీయంగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన హఠాత్తుగా అస్థినిలో ఆయన అడుగు పెట్టడంతో ఏవైనా రాజకీయ పరంగా కూడా దీని మీద చర్చలు జరిగినాయా అన్నది కూడా ఇప్పుడు వినిపిస్తున్న అంశాలు. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు వినాయక చతుర్థి మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగుతుందా, ఇంకా ఏమైనా వేరే కారణాలు ఉంటాయి? ఎందుకంటే ఆ రకంగా బయటికి వచ్చి ఎవరైనా ఇష్టారాజ్యంగా మండపాలు పెట్టుకుని వినాయక చతుర్థి చేసుకుంటే అరెస్టులు చేయడానికి కూడా వెనకాడమని ఇప్పటికే పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రైవేటు స్థలాలు అంటున్నారు, పబ్లిక్ ప్రాంతాల్లో కాకుండా. మళ్ళీ పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా కానీ పెట్టిలో ఉంటే మళ్ళీ దాని మీద గొడవ అవుతుంది. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా సరే ప్రధానంగా రోడ్లు కానుకుంటే, వీధులు కానుకుంటే ఎక్కువగా మండపాలు కనిపిస్తుంటాయి. మరి హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని తూచా తప్పకుండా ప్రజలు పాటిస్తారా, లేకపోతే వేరే రకంగా వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారా? ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది అన్న అంశాల్లో ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బొలిశెట్టి సత్య గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. షేక్ బాజీ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా తులసిరెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. నమస్తే అండి తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఏంటి ఇక విఘ్నేశ్వరుడికి విఘ్నాలు తొలగినట్టేనా? తొలగినట్లే కదా. ఇంకా ఏమైనా ఉన్నాయా, వేరే కోణాలు ఏమైనా ఇందులో? ఏమన్నా చేస్తే వాళ్ళకు వినాశకాల విపరీత బుద్ధిని ఇంకా ఇప్పటికే ఒక అనాలోచితమైన తొందరపాటు తప్పుడు నిర్ణయం వచ్చేసి ప్రభుత్వం తీసుకున్నది బాగా అవాస్తవాలైంది. ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత కదా, తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఏదో హైకోర్టు అని చెప్పేసి కొంత వయా మీడియాగా
కొంత వచ్చేసి ఉపశమనం జరిగింది. ఇంకా దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతే ఇంకా ఏదైనా చేస్తే ఇంకా భోగాలం దాపురించిన వాడు అని మిత్రలాభంలో ఇంకా అదే అన్వయిస్తుంది. కాబట్టి ఇక్కడ వినాయక చవితి అనేది ఇది భారతీయ సంస్కృతిలో ఒక అతి ముఖ్యమైనటువంటి పండగ. ఈ పండుగలో ప్రధానమైన ఘట్టాలేమి? వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించడం, తర్వాత పూజలు చేయడం, తర్వాత ఊరేగింపులు చేయడం, తర్వాత నిమజ్జనం చేయడం. ఇది ప్రధానమైన ఘట్టాలు ఆ 9 రోజుల్లో 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు. కాబట్టి ఇక్కడ వినాయకుని ఎందుకు పూజిస్తారు? ప్రజలు వచ్చేసి మాకు విఘ్నాలు కలిగించవద్దు స్వామి, మా విఘ్నాలు తొలగించమని ప్రజలు వినాయకుని కోరుకుంటారు. అటువంటి వినాయకునికే విఘ్నాలు కలిగించాలని వైకాపా ప్రభుత్వము నిర్ణయించడమే అది ఒక మూర్ఖమైనటువంటి నిర్ణయము, ఒక అనాలోచితమైనటువంటి తప్పుడు నిర్ణయం. దానికి ప్రభుత్వం చెప్పింది ఏమి? కరోనా లేదా కేంద్ర ప్రభుత్వం మీద వేయం. మరి కేంద్ర ప్రభుత్వం మీద అయితే మరి ఇంక మిగతా రాష్ట్రాలకు అన్వయించాలి కదా. తెలంగాణలో యాక్చువల్గా వచ్చేసి ఈ యొక్క వినాయక చవితి బ్రహ్మాండంగా చేసేది దేశంలోనే నంబర్ 1 తెలంగాణ, దట్టు హైదరాబాద్. ఖైరతాబాద్ వినాయకుని ముంబై తర్వాత హైదరాబాదే, మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్ర. ఈవెన్ ఇప్పుడు మహారాష్ట్ర ఓవరాల్ గా రాష్ట్రం అంతా ఉంటుంది. అవును. కానీ హైదరాబాద్ వచ్చేసి టాప్ లోకి వస్తుంది ఒక ఇండివిజువల్ ప్లేస్ తీసుకుంటే. అవును. ఖైరతాబాద్ వచ్చేసి ఈ సంవత్సరం కూడా 45 అడుగుల విగ్రహం వచ్చేసి చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణకు రాని ఆంక్షలు, మహారాష్ట్రకు రాని ఆంక్షలు, మిగతా రాష్ట్రాలకు లేనటువంటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయా? కాబట్టి ఇది సాకు తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఏమి నిబంధనలు ఇచ్చింది? మీరు కోవిడ్ నిబంధనలతో పాటిస్తూ చేసుకుంటే సమస్య లేదు. అన్నట్టుగా వచ్చేసి అన్నిటికీ చెప్పినట్టు దానికి కూడా కోవిడ్ నిబంధనలు ఏమి? భౌతిక దూరం మెయింటైన్ చేయడము, మాస్కులు వేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడము. కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకోండి అంటే ఈ సమస్య లేదు. కానీ అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించకూడదు, భక్తులు ఒక చోట చేరకూడదు, ఎవరింట్లో వాళ్ళు పండుగ చేసుకోవాలి, వినాయక విగ్రహాలు అమ్మకూడదు, అతిక్రమిస్తే చర్యలు తప్పువు. అంటే ఇంకా ఓవరాల్ గా మొత్తం ఇక్కడ దాంట్లో ప్రధానమైనది ఏమి? 1 ప్రతిష్ట, 2 పూజలు, 3 ఊరేగింపు, 4 నిమజ్జనం. మొత్తం ప్రతి ఘట్టానికి వచ్చేసి నిబంధనలు పెట్టేసి ఇవి అతిక్రమిస్తే చర్యలు తప్పవు. కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూనే కాకుండా ఇది అనేక మందికి ఉపాధికి సంబంధించిన ఇష్యూ కూడా. యొక్క వినాయక చవితి పండుగ అంటే అనేక మందికి ఉపాధి. కళాకారులకు వచ్చేసి విగ్రహాలు తయారు చేసే కళాకారులకు, చలువ పందిళ్లు వేసే మేదర్లకు, ఎలక్ట్రీషియన్స్ కు, సప్లయర్స్ కు, ఈవెన్ ఒక హిందూ మతమే కాదు అన్ని మతాల వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కానీ చలువ పందిళ్లు వేసే వాళ్ళు కొందరు వచ్చేసి వేరే మతస్థులు ఉంటారు. కాబట్టి ఉపాధి కల్పించే అంశం కూడా అటు ప్రజల భక్తుల మనోభావాలు, అటు ఉపాధి అంశము, ఈ రెండింటిని ఏ దృష్టిలో పెట్టుకొని వెరీ సింపుల్. మీరు వచ్చేసి ఒకవైపు స్కూళ్ళు తెరిచారు, సినిమా హాలు తెరిచారు, అన్నిటికంటే మద్యం షాపులు కాడ ఇంకా చూస్తే ఇది ఇంకా ప్రభుత్వం యొక్క నిర్ణయము. ఇంకా ఎవరు వచ్చేసి దాన్ని సహించలేరు. వచ్చేసి మద్యం షాపుల కాడ క్యూలు, ఆ జనాల సమర్థం చూస్తే మార్కెట్ ఉండిపోయా, వ్యాపార సంస్థలు ఉండిపోయా. నిన్న కాక మన వైఎస్ఆర్ వర్ధంతి జయంతి అట్టహాసంగా చేశారు. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ఏది కూడా మీరు చెప్తున్నారు నిబంధనలు, కోవిడ్ నిబంధనలు పాటించాలి, అక్కడ కూడా పాటించాలా, ఇక్కడ పాటించమని చెప్పండి. మరి దానికి లేనటువంటి నిషేధం వచ్చేసి దీంట్లో రావడం అనేది ఇది తప్పుడు నిర్ణయం. ఇప్పుడు హైకోర్టు వచ్చేసి అవకాశం కల్పించింది. బహుశా పునరాలో దాన్ని వచ్చేసి విఘ్నంతో ప్రదర్శించి ఇంకా నిబంధనలు లేకుండా కోవిడ్ నిబంధనలు మాత్రం అవలంబించి మిగతా చేసుకోమని చెప్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయినా ఇప్పటికే చాలా మందికి, ఎందుకంటే ఎల్లుండే విగ్రహాలు చాలా మంది అంటే ఈ బొమ్మలు తయారు చేసుకుంటే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పుడు పాపం వాళ్ళు ఎలా మరి సేల్ చేస్తారో, మరి మండపాల్లోకి ఎలా తీసుకెళ్తారో, టైం తక్కువ ఉంది కాబట్టి అందులోని వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయండి. తులసిరెడ్డి గారు చూస్తున్నాం గత 3-4 రోజులు పెట్టి విపరీతమైన వర్షాలు ఏపీ తెలంగాణలోని. మరి వాళ్ళు బతుకుబండి ఎలా సాగుతుందో, వీటిని నమ్ముకుంటూ బతికిన చాలా కుటుంబాలు ఉన్నాయి. నష్టం ఇప్పటికే జరిగింది. కనీసం భక్తుల మనోభావాల వరకైనా కొంచెం సాటిస్ఫై అయ్యడానికి అవకాశం ఉంది. నష్టం వచ్చేసి కళాకారులకు, మిగతా వాళ్ళకు వచ్చేసి నష్టం జరిగింది ఇప్పటికే. కనీసం ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పుతో భక్తుల మనోభావాలు
ఎందుకంటే ఇది 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు భక్తులు పూజలు చేసుకునే అవకాశం, కనీసం పెద్ద విగ్రహాలు లేకుండా కనీసం చిన్న చిన్న విగ్రహాలైనా పెట్టుకునే దానికి కొంత Okay. ఒక రకమైన విగ్రహాలు పెట్టడానికి అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వచ్చేసి ఇంకా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోకుండా విజ్ఞతతో ఆలోచిస్తే అది ప్రభుత్వానికి, ఆ పార్టీకి మంచిది. రైట్, ఓకే. మనతో పాటుగా బొలిశెట్టి సత్య గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సత్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. సత్య గారు, ఏంటి వినాయక చతుర్థికి సంబంధించి నేను పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది, దాని మీద ఆయన కూడా చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు. మొత్తమే చూసుకుంటే ఓకే, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రైవేటు స్థలాల్లో మీరు మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చని. ఇది ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయక చతుర్థి సంబరాలు ఎప్పటిలాగే, ఎందుకంటే గత సంవత్సరం పూర్తిగా పోయినట్టే, వినాయక చవితే జరుపుకోలేని పరిస్థితి. ఈ సంవత్సరం కాస్త వెసులుబాటు ఇచ్చింది కాబట్టి కరోనా కొనసాగుతుంది. ఇంకా ఏమైనా విఘ్నాలు కలిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వినాయక చతుర్థి జరుపుకోవచ్చా? ఇది యాక్చువల్గా కోర్టు ఒక నిర్ణయం తీసుకుందండి, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కోర్టు కొంతవరకు రెస్ట్రిక్టెడ్ అనుమతి ఇచ్చింది మనకి ప్రైవేట్ ప్లేసుల్లో చేసుకోమని. అవును, ప్రైవేట్ ప్లేసులు చేసుకుంటే అడ్డే హక్కు ఈ ప్రభుత్వానికి లేదండి. ఎందుకంటే కోర్టు ఇచ్చింది ఏంటంటే మీ హక్కు యాక్చువల్గా ఏంటంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ప్రకారం ఏంటంటే మన రిలీజియస్ ఫ్రీడమ్ మనకు ఉంది. మనం దాని ప్రకారంగా ఏదైనా రిలీజియస్కి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగండా ఆఫ్ రిలీజియన్ కానీ, లేకపోతే మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, మన రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అనేది ఆర్టికల్ 26 మనకి ఇచ్చింది. అయితే దాంట్లో ఒక కండిషన్ కూడా కాన్స్టిట్యూషన్లోనే పెట్టారు, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అని. ఇప్పుడు పబ్లిక్ ఆర్డర్ అంటే ఇష్టం వచ్చినట్టు దొమ్మిలు జరగకుండా చూడడం, అక్కడ అరాచక అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడడం, జోదాలు లాంటివి అలాంటివి అవ్వకుండా, అలాగే హెల్త్కి సంబంధించి మినిమం డిస్టెన్స్ పాటించడం. ఇప్పుడు మన తిరుపతి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎంట్రన్స్లోనే కాళ్ళు కడిగే ప్రక్రియ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. మన హెల్త్కి సంబంధించి మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. దీంతోపాటు ఆర్టికల్ 14 రైట్ టు లైఫ్ ఒకటి ఉందండి. మొన్న చాలా బాధ అనిపించింది ఏంటంటే, పేదవాళ్ళు, అతి పేదవాళ్ళు విగ్రహాలు తయారు చేసుకున్న కళాకారులకి మనం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బతుకోలేక బాధలు పడుతుంటే, స్వచ్ఛందంగా ఆ కళాకారులు తయారు చేసుకున్న విగ్రహాలని అంటే ఎంత దారుణం అంటే చెత్త కుండీలో, చెత్తల లారీల్లో ఎక్కించుకెళ్ళారండి. అది చాలా చాలా పాపం. ఆ పాపం వదిలిపెట్టదు నాకు తెలిసి, ఎందుకంటే చాలా పాపం చేశారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కోర్టు పక్కన పెట్టండి, ఎక్కడైతే ఫ్రీడమ్ పెద్ద ప్లేస్లు ఉన్నాయో ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఈ గణేష్ చతుర్థికి ఆఫర్ చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే విశాలమైన ప్లేసుల్లో జరిగితే కోవిడ్ వ్యాప్తి రాకుండా ఉంటుంది, మాస్కులు తప్పనిసరిగా పాటించేటట్టు ఉండాలి, అవన్నీ చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఫోటో పంపించమంటే పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోయినప్పుడు ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మాస్క్ వేసుకోలేదు, ఆయన మాస్క్ వేసుకోకుండా ఆయన ఉన్నాడు. అది అటువంటి కార్యక్రమాలు చేస్తున్న అతను మిగతా వాళ్ళకి చెప్పడానికి అనర్హుడు అండి. ఇప్పుడు చూడండి, ఆ మాస్క్ చూస్తే మీకు ఇదిగో చూడండి, ఇలాగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి గారు వర్ధంతి. వెనకతలు ఇద్దరు ముగ్గురు వేసుకున్నారు, కానీ 4 రోజుల క్రితం అతను కానీ తల్లి కానీ తండ్రి చెల్లెలు కానీ ఎవరు కూడా మాస్క్లు వేసుకోలేదు. సో ఏ సంకేతం పంపిస్తున్నారు? నేను పాటించను, బికాజ్ నేను నియంత్రణ, నేను రాజుని, మీరందరూ పాటించండి. ఇటువంటి సంకేతాలు ఇవ్వకూడదండి, చాలా తప్పుడు సంకేతాలు అవి. అది డెఫినెట్గా ఏ ప్రభుత్వం అయినా సరే అది తప్పే. ఎందుకంటే ఏ రిలీజియన్ ప్రాక్టీస్ అయినా, అదంటే అది ముస్లిం, హిందూ అనే కాదు, ఈవెన్ ఇట్ ఇస్ క్రిస్టియన్ ఆర్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అందుగురించే ఘనంగా మొహరం పండుగలు రోడ్డు మీద జరుపుకుంటారు, మసీదుల్లో రోడ్డు మీద కూర్చొని ప్రార్థనలు చేసుకుంటారు. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. సో అది అందుగురించే అది రాజ్యాంగం ఒకసారి ప్రభుత్వానికి కోర్టు గుర్తు చేసింది. కానీ ప్రభుత్వం ఉదాసీనత ఎక్కడ ఉండాలంటే, పబ్లిక్ ప్లేసుల్లో కాకుండా మన పబ్లిక్ ప్లేసులు, ప్రభుత్వ స్థలాల్లో కూడా విడిగా ఉన్న స్థలాల్లో మీరు విగ్రహాలు పెట్టుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటించేటట్టుగా నిబంధనలు పెడితే బాగుంటుంది. అప్పుడు ప్రభుత్వానికి మంచిది. అలా చేయకపోతే ప్రభుత్వానికి నష్టం. అందుకే డెఫినెట్గా తీవ్ర విముఖత వస్తుంది. అది వినాశకాలే విపరీత బుద్ధి అని తులసిరెడ్డి గారు చెప్పినట్టు అది డెఫినెట్గా అది జరుగుతుందండి, అది మంచిది కాదు. ఓకే, సత్య గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు హస్తిని పర్యటన చాలా హాట్గా మారుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా అది హీటే జనాల్లోనే. అందులోనూ రఘురామకృష్ణరాజు గారితో తీసుకున్న ఫోటోలు మరీ వైరల్ అవుతున్నాయి. ఏమన్నా ఉందా, వేరే కారణాలు ఏమన్నా?
అదొక బీజేపీ నాయకుడు తాలూకా వివాహ మహోత్సవం సంబంధించింది. అక్కడికి ఆయన ఆహ్వానం మీద వెళ్ళారు. ఆ ఏరియాలో ఉన్న మనుషులతో దిగిన ఫోటో తప్ప వేరేగా ప్రైవేట్ మీటింగ్స్ నాకు తెలిసి ఏం లేవండి. ఉంటే ఆయన చెప్తారు, అది నేను రిలీజ్గా చేయడానికి కూడా అవ్వదు కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ చేస్తారు. మాకేమో చాటుమాటు వ్యవహారాలు ఉండవు. డైరెక్ట్గా ఓపెన్గా ఆయన డిక్లేర్ చేస్తారు, వెళ్ళి వచ్చాను, ఇది జరిగింది, ఇది జరగలేదని. మాతో ఇంకా చర్చించే పరిస్థితి రాలేదు. డెఫినెట్గా మాతో చర్చించాల్సిన విషయాలు ఇస్తే మాతో చర్చించిన తర్వాత మేము మీకు చెప్పడానికి అవుతుంది. రైట్, ఓకే. మనతో పాటుగా షేక్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. బాజీ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం వరుణ్ గారు, అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, బులిశెట్టి సత్యనారాయణ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తాం. ఏంటండి, కాస్త ఉపశమనం కలిగినట్టేనా? గత కొన్ని రోజులు పెట్టి విపరీతంగా ఆందోళన చేస్తున్నారు. హిందూ బంధువులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోని గణేష్ చతుర్థి ఉత్సవాలు జరపాలి అని చెప్పి ఆందోళన చేస్తున్న నేపథ్యం హైకోర్టు కాస్త ఊరటిచ్చినట్లుగానే ఉంది. మరి ఏమవుతుందో చూడాలి కానీ ఎల్లుండు. వరుణ్ గారు, ఒకటి ఏంటంటే రాజ్యాంగ పరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని విశ్వాసాలకి గౌరవం ఇవ్వాలి. దురదృష్టవశాత్తు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొన్ని విశ్వాసాల పట్ల విపరీతమైనటువంటి ప్రేమను ప్రకటిస్తూ కొన్ని విశ్వాసాల పట్ల అవహేళన చేసేటువంటి పద్ధతిలో పోతున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ఇది మానసికంగా గాయపరిచేటువంటి స్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఏదైతే హైందవ సమాజం వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి, నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని బట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో, సాంప్రదాయమైనటువంటి పద్ధతి ఏంటంటే ఈయన ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పుడు క్రైస్తవులు పిలిచాడు, పూజారులు పిలిచాడు, మౌల్వీలు పిలిచాడు, అందరితో అన్ని మంత్రాలు చదివించుకున్నాడు. ప్రమాదం వచ్చినప్పుడు అది ప్రజలకి నష్టం కలిగిస్తున్నప్పుడు అదే వ్యక్తులు ఎవరైతే ధర్మానికి సంబంధించారో వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడటానికి మాత్రం ఖాళీ లేదు. ఇది ఇవాళ ఏం చేస్తున్నారంటే ఏదైతే కొంతమందిని మాత్రమే ప్రోత్సహించి కొంతమందికి మాత్రమే ఒక రూల్ పోయి కొంతమంది విషయంలోకి వచ్చేసరికి అరెస్టులు అంటారు. తొక్క తీస్తాను, తోలు తీస్తాను, బయటకు వస్తే అరెస్ట్ చేస్తాను, ఏదైనా అంటే లేకపోతే బొక్కలో వేసేస్తాను. ఈ భాష పోలీసులతో మాట్లాడించేటువంటి దిగదారుడు పద్ధతిలో జరుగుతున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఇది అవమానకరంగా ఒక సమాజం భావించింది. దాని ఫలితమే ఈ రోజున కోర్టులోకి వెళ్ళడం. కోర్టు కూడా మత కార్యక్రమాలు అడ్డుకునేటువంటి హక్కు మీకు లేదని చెప్పనేటువంటి వందల మొట్టికాయల్లో ఇదొక మొట్టికాయ. ఈ మొట్టికాయల ప్రభుత్వానికి సిగ్గుపడేటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి ఆలోచించేటువంటి టైం లేదు. ఎవరు ఏమన్నా అనుకొని మేము చేయాలనుకుంది చేస్తాము, మేము జరపాలనుకుంది జరుపుతాము, ఫలితం ఏమన్నా కానివ్వండి. ఏమంటే కళ్ళున్న వాళ్ళకి కనపడతా ఉందండి. వాళ్ళ దివంగత నేత పేరు మీద వందల వేల మందికి భోజనాలు పెట్టారు. దివంగత నేత పేరు మీద కార్యక్రమాలు ఊరేగింపులు చేశారు, సభలు సమావేశాలు నిర్వహించారు. అక్కడ రాని కరోనా, ఆదివారం వస్తే చేపల మార్కెట్, చికెన్ మార్కెట్ లో గుంపులుగా ఉండడం లేని కరోనా, చిన్నపిల్లల్ని స్కూల్ ఓపెన్ చేసి తీసుకెళ్లి పెట్టుకోవాలని చెప్పి చూసినప్పుడు రాని కరోనా, బస్ స్టాండ్ లో బస్సులు తిరుగుతున్నప్పుడు జనమందరూ కలిసి బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు లేని కరోనా. ఇవాళ ఎందుకు పాపం ఈ కరోనా ఒక విఘ్నేశ్వరుడికే వచ్చిందనేటువంటి బాధ ప్రజలకు వచ్చింది కానీ ప్రభుత్వానికి రాలేదండి. వీళ్ళు అడ్డగోలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొన్ని పెద్దలు తులసిరెడ్డి గారు ఇంచి చెప్పారు. అక్కడ ఉపాధి నమ్ముకొని పొట్టబట్టుకొని పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఈ బొమ్మలు తయారు చేసేటువంటి కార్మికుల యొక్క బతుకు నాశనం అయిపోయినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, పందిళ్లు వేసేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మృగ్యమైపోయినా, పాలకుడు అనేవాడు ఎక్కడైనా అనుభవశాలై ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని, పరిష్కార మార్గాన్ని ఎంచుతాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక నిర్ణయాన్ని మాత్రమే ఎవరో తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని ఎవరో అమలు చేస్తారు, ఆఖరికి బలైతంగా ప్రజలు బలవుతారు. కానీ ప్రజలు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు కావాలి, రావాలి, వచ్చాను, వస్తున్నాడు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాత్రం నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం ఈ రోజు కోర్టు మాట్లాడితే తప్ప, కోర్టు ఇస్తే తప్ప ఈ రోజున ఆంధ్ర ప్రజలకి అండ గాని విశ్వాసం గాని లేనటువంటి పరిస్థితి. ఎవడండి అడిగింది? ఇవాళ వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొహం ఏంటో ప్రజలకి సరిగ్గా పాలన ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాల శతాబ్దాల నుంచి ఉన్నటువంటి విఘ్నేశ్వరుని యొక్క వినాయక చవితి పండుగను చేసుకోవద్దని చెప్పడానికి, నిర్వహించొద్దని చెప్పడానికి, నిర్వహించుకోవడానికి తగు జాగ్రత్తలు చెప్పడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా వ్యవహరించట్లేదు అనేది భారతీయ జనతా పార్టీ నుంచి మా బాధ్యత. అడగడానికి, ప్రశ్నించడానికి వెళ్తే సోమ్యరాజు గారు లాంటి నాయకుడిని అరెస్ట్ చేయడానికి సిగ్గుపడ్డటువంటి ప్రభుత్వం, అడగడానికి ప్రశ్నించడానికి వెళ్ళేటువంటి నాయకులను ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం, ఈ రోజున ప్రజల మధ్యకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ
విశ్వాసాలు కాపాడని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో, నాయన నువ్వు గుళ్ళును ప్రభుత్వ దేవుడు స్థలాలు గుడికి సంబంధించినటువంటి ఆదాయాలు కాపాడినంటే ఈ మహానుభావుడు వచ్చిన కాడి నుంచి నకిలీ టికెట్లు, నకిలీ లడ్డూలు, నకిలీ ఆ సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో ఏ గుళ్ళో చూసినా కానీ కబ్జాలు, స్థలాలకు సంబంధించినటువంటి దోపిళ్లు, హుండీల్లో మోసాలు ఈ రకంగా జరుగుతుండగా ఈయన అంటాడు నేను దర్గాలు కాపాడుతానంటాడు. ఇచ్చిందేమో దేవాదాయ శాఖ, బాజీగారు దర్గాల శాఖ. బాజీగారు ఇది పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర పాలన. బాజీగారు ఒక్క విషయం మీరు మర్చిపోయినట్టున్నారు, ఆయన మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చిన ఆయనే. నా దగ్గర ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతికి అలవాటు అవుతాడేమో అనుకున్నాం. వెంటనే ఒక్క అర్ధరాత్రి మారినటువంటి పార్టీలో అకస్మాత్తుగా నేర్చుకున్నటువంటి రౌడీతో అకస్మాత్తుగా నేర్చుకున్న అడ్డగోలు మాటలు తక్షణమే వచ్చినాయి. ఎక్కడన్నా మీరు చూడండి, నందిని తయారు చేయాలంటే చాలా కాలం పట్టింది, పందిని తయారు చేయాలంటే ఎంతకాలం పట్టిందో మీకు తెలియదేం కాదు. వదిలేస్తే వెంటనే పొందగొట్టలోకి వెళ్ళింది, అది కూడా అక్కడికే వెళ్ళింది, ఇందులో ఏం తాడలేదు. రైట్. ఏంటి రఘురామకృష్ణరాజు గారు చూస్తున్నాం గత కొన్నాళ్ళ నుంచి కూడా వైసీపీ మీద ఆయన అంత రెచ్చిపోవడానికో లేకపోతే ప్రభుత్వం మీద అంత ఎండగట్టడానికి కారణం బీజేపీ పెద్దల సహకారం ఖచ్చితంగా ఉంది, అందుకనే ఆయన వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతున్నారు అన్నది ప్రతి ఒక్కరూ చాలా అంశాల్లో మాట్లాడుకునే పరిస్థితి. ఈ టైంలో మీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో కలిసిన ఇమేజెస్ బాగా వైరల్ అవుతున్నది. ఏంటి ఏమైనా రాజకీయ పరంగా జరుగుతుందా ఇన్సైడ్? సార్, వివాహ వేడుకెళ్ళినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించి బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాట నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వారికి ఢిల్లీలో ఉన్నటువంటి మిత్ర బృందంలో ఆ ప్రసాద్ జోషి గారు కూడా వన్ ఆఫ్ ద ఆ సర్కిల్ లో ఉన్నటువంటి వ్యక్తి. నిన్న కలిసినటువంటి విధానంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇద్దరు ఒక భావావేశంతో కలిసి ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకున్న తర్వాత వాళ్ళ లోపాలు ఒకళ్ళకొకళ్ళు బయట పెట్టుకుంటారు మొదలెట్టి చివరికి అది యుద్ధంగా మారి ఆ వ్యక్తిని అధికారంతో బలవంతంగా లాక్కొచ్చి కొట్టాడో తిట్టాడో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఘర్షణతో పాటుగా ఇద్దరు రాజ్యాంగం ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవులు ఏవైతే మంచి వాళ్ళ చేతుల్లో కాకుండా చెడ్డ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఏ రూపాంతరం చెందేటువంటి పరిస్థితి చూపించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, ఆఖరికి ఒక పార్లమెంట్ సభ్యుడికి జరగకున్నటువంటి అవమానాలు పరిస్థితుల మధ్యలో వాళ్ళ యొక్క మధ్యలో చెందినటువంటి వైరుధ్య భావావేశం, భావ సంఘర్షణ ఏదైతే ఉందో ఇది దేశానికి, పార్లమెంట్ కి, రాష్ట్రానికి, అసెంబ్లీకి అంటుకున్నటువంటి పరిస్థితి అయింది. ఇందులో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి భావావేశం కానీ లేకపోతే బాధ్యత ఆవేశం కానీ మాకు సంబంధం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రఘురామకృష్ణరాజు గారికి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ సజ్జల, రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ విజయసాయి రెడ్డి. ఇది వైసీపీ వర్సెస్ వైసీపీకి జరుగుతున్నటువంటి యుద్ధమే తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ సంబంధం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వర్మ గారు. వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణరాజు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు. అంటే వీటిలన్నింటిలోనూ కూడా ఎక్కువగా విశ్లేషణలు కానీ జనాలు కానీ మాట్లాడుకునేది మధ్యలో కమలం. ఏం తులసిరెడ్డి గారు? సార్ వర్మ గారు, కమలానికి ఇటువంటి కళావిహీనమైనటువంటి సంస్కృతికి చాలా దూరంగా ఉంటుందండి. ఓకే, వాళ్ళు ఒప్పందాల మధ్యలో వచ్చినటువంటి తేడానో లేకపోతే సంబంధాల మధ్యలో వచ్చినటువంటి విభేదాలో లేకపోతే ముందెళ్ళేటువంటి బాధ్యతలో ముందు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో వచ్చినటువంటి చిక్కుముళ్ళలో మొత్తానికి ఇద్దరు కలిసి కొట్టుకోవడం మొదలైన తర్వాత ఆ ఇద్దరు యొక్క సమస్యని రాష్ట్రానికి, దేశానికి అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా భిన్నమైనటువంటి ఇద్దరు ఒక కొడుకుందనటువంటి వ్యక్తుల మధ్య పోరాటమే తప్ప భారతీయ జనతా పార్టీ మధ్యలో ఎక్కడ నిలబడి ఇటు ప్రోత్సహించి అటు ప్రోత్సహించి వచ్చి సాధించేది ఏం లేదు, లభించే లాభం కూడా ఏం లేదని చెప్పని కంటగా చెప్తున్నారు. మీకు ఖచ్చితంగా రైట్. ఓకే, చూద్దామండి, మరి కొన్ని రోజులే కదా టైం ఉంది, మళ్ళీ మనం చర్చలు పెట్టుకుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం. రైట్, మనతో పాటుగా కాకమాన్ రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు, లిడ్ క్యాప్ చైర్మన్. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే సార్. రాజశేఖర్ గారు, వినాయక చతుర్థికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి ప్రతిపక్షాలు. మీరు అరెస్టులు చేసినా చేసుకోండి, మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వినాయక చతుర్థి మండపాల్లోనే చేయిస్తాము, దాన్ని ఎవరు ఆపినా సరే అని సవాలు విసిరిన సందర్భాలు ఉన్నాయి. ఈ టైంలో హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది కొద్దిసేపటి క్రితమే. అదేంటంటే ఆర్టికల్ 26 ప్రకారం ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉందని, ప్రభుత్వానికి నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకేసారి 5కు మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చని కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇదే గైడ్లైన్స్ మీకు ఇస్తే
ఈ రకంగా మళ్ళీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండేవేమో? ఎందుకు ఆలోచించగలపారు అలాగా? రాజశేఖర్ గారు సార్ ప్లీజ్ వినపడుతుందండి నా ప్లీజ్ వాయిస్? ప్లీజ్ నిజమే సార్. ప్లీజ్. నేను ఇప్పుడు బీజేపీ నాయకులు గారు సహజంగా జాయిన్ అయ్యాను, విన్నాను. కానీ వాళ్ళు చాలా ఉన్నటువంటి మరి ముస్లింస్కి సంబంధించి పర్టికులర్ గా బీజేపీలో పక్క తెలంగాణలో దుమ్మెత్తి పోస్తా ఆ యొక్క కమ్యూనిటీని బీజేపీ నాయకులు ఎలా మాట్లాడారో నిన్నటి టీవీలో చాలా స్పష్టంగా. మరొక పక్క కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా దాడులు అయినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీకి కుమ్ము కాసిన అక్కడ విషయం అంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఉన్నారు. ఇదే బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి 42 గుడుల్ని విజయవాడ నడిబొడ్డున కూల్చివేస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులు? వీళ్ళకి నిజంగా మరి హిందుత్వం మీద అంత మమకారం ఉంటే 42 గుళ్ళు నడి రోడ్డు విజయవాడ నడిబొడ్డున కూల్చివేస్తా ఉంటే మరి ఆమె బీజేపీ మంత్రి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమాలను జరుపుతా ఉంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళకి అంత ప్రేమ ఉంటే హిందుత్వం మీద, హిందువుల మీద ఆ రోజు ఒక మాట మాట్లాడలేదే. ఆ రోజు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్రపోతున్నట్టు అది అలా ఉంచి సరే ఆ విషయాలు కూడా అయితే కేంద్రం వచ్చింది. చాలా స్పష్టంగా ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మతపరమైన అన్ని రకాలైనటువంటి పండుగలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఈ సిచ్యువేషన్ లో పబ్లిక్ గా ఎవరు కూడా నిర్వహించుకోకూడదు, దానికి తగినటువంటి చర్యలు తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరెక్టే, నిర్ణయం తీసుకోవడంలో తప్పలేదు. రాజశేఖర్ గారు ఒకటి మీ మీద వస్తున్న విమర్శలు ఏంటంటే, రాజశేఖర్ గారు కరెక్టే, నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెకండ్ వేవ్ మనం చూసాం, ఫస్ట్ వేవ్ చూసాం. ఎంతో మందిని మన కుటుంబ సభ్యుల్లో ఉన్నాయండి, మన బంధుమిత్రుల్లో ఉన్నాయండి, మన తోటి వాళ్ళలో ఉన్నాయండి, చాలా మందిని కోల్పోయాం. నిబంధనలు తీసుకోకపోవడం అన్నది అది అక్కడ క్వశ్చన్ కాదు. కానీ వర్ధంతులకి జయంతులకి లేని నియమ నిబంధనలు పండగలకు ఉన్నాయా అన్నది కదా ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణలు. అవును సార్, దాన్నే మోడీ గారిని అడగమని చెప్తున్నాం. మేము మమ్మల్ని కాదు అడగాల్సింది. ఇదే ప్రశ్న మోడీ గారిని అడగాల. అడగాల్సింది ఎవరిని? వెరీ కామన్ సెన్స్ పాయింట్. దీన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు? ఈ విధంగా నడుచుకోమని చెప్పండి ఎవరు? మోడీ గారు. మోడీ గారిని అడగాలి ఈ ప్రశ్న, మమ్మల్ని అడగటం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి మమ్మల్ని అడగడం బీజేపీ నాయకులు అడిగే సిగ్గుచేటైన విషయం అండి. వాళ్ళు ఇంత సిగ్గుమాలంతరంగా మాట్లాడుతున్నారు. జీవో పేపర్ నేను చూపించాను కదండి, నేను డిబేట్ జీవో పేపర్ కూడా చూపించాను. జీవో పేపర్ ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆర్డర్ ఎవరిచ్చారండి? వాళ్ళు ఇచ్చారు. కేంద్రం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది, మన ఆంధ్రప్రదేశ్కి కాదు. అయినా ఏమని ఇచ్చింది? అన్ని కులాలకు, అన్ని మతాలకు. వీళ్ళేం చెప్తున్నారు? క్రిస్టియన్స్ కు లేదా, లేక ముస్లింస్ లేదా, మరొకరికి లేదా అని మాట్లాడతారు. అసలు అన్ని కులాలకి మతాలకి అని స్పష్టంగా చెప్తున్నాం. ఇది ఏదైతే ఇప్పుడు ఈ రోజు పండుగ ఒక హిందువులకే కాదండి, కొద్ది రోజు క్రిస్టియన్స్ కూడా రేపు క్రిస్మస్ లో అవి రాబోతామని అందరికీ వర్తిస్తుంది ఇది. కాబట్టి దీని గురించి ప్రశ్నించాల్సింది మోడీ గారిని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంపిందో దాని ప్రకారం నడుచుకుంటున్నారు తప్పితే మేము సొంతంగా ఇక్కడ ఏం ఫ్రేమ్ చేయలేదు. మమ్మల్ని నింద మోపాలని మీ ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు, బురద కల్లాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ అది మోడీ గారి దగ్గర నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ మాత్రమే మేము పాటిస్తున్నాం.
చెప్తున్నాం. ఒక్కటండి. అలా కాకుండా సరే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, కోర్టు డైరెక్షన్ అనేటువంటిది ఎవరైనా ఫాలో కావాల్సిందే కదా. అవును. కోర్టు మీద మాకు గౌరవం ఉంది. కోర్టులో ఏం నిర్ణయం ఓకే రాజశేఖర్ గారు, ఎవరైతే గైడ్ లైన్స్ ఇచ్చారో వాళ్ళకు కూడా చెప్తున్నాయి కోర్టులు. ఓకే రాజశేఖర్ గారు, మీ సిగ్నల్ కొద్ది ప్రాబ్లం వస్తున్నట్టున్నది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ ఒక్కసారి సిగ్నల్ చూసుకోరా, కొంచెం బ్రేక్ అవుతుంది మీ సిగ్నల్. ఒకసారి సిగ్నల్ పాయింట్లోకి రండి ప్లీజ్. నేను ఈ లోపల వీళ్ళతో నేను మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు, చెప్పండి. తులసిరెడ్డి గారు చూస్తున్నాం కాకమాన రాజశేఖర్ గారు వెర్షను, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్, దాని ప్రకారంగానే మేము వెళ్తాం. దానికి ముందు ఒక చిన్న డౌట్, ఇదేంటంటే రాజకీయంగా గత 24 గంటల నుంచి బాగా చర్చనీయాంశంగా నడుస్తున్న అంశం రఘురామకృష్ణరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు కలడం. అంటే ఏ సందర్భంలో కలిసినప్పటికీ కూడా బీజేపీ ఫుల్ సపోర్ట్ తోటి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈ టైంలో ఆపత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం, రాజకీయంగా వేరే కోణం ఏమన్నా ఉందంటారా? నేను అలా అనుకోను. ఇది పెద్ద చర్చనీయాంశం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మ్యారేజ్ కు పిలిచినా పోతాం. ఇప్పుడు సపోజ్ పురేందర్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో మ్యారేజ్ ఉంటే నన్ను పిలిస్తే పోనా, చంద్రబాబు నాయుడు పిలిస్తే పోడా, జనసేన పిలిస్తే పోరా, బీజేపీ వాళ్ళని పిలిస్తే పోరా. కాబట్టి శుభ కార్యక్రమాలకు, ఇది అశుభ కార్యక్రమాలకు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా పోతా ఉంటాం వచ్చి దానికి పార్టీలకు అతీతంగా. కాబట్టి ఇక్కడ ప్రహ్లాద్ జోషి బహుశా ఆయనకు తెలిసినట్టుంది, అందుకోసం ఆ మ్యారేజ్కి పోయినాడు. మ్యారేజ్కి పోయిన తర్వాత నేచురల్గా వేరే వాళ్ళ ఉడికి వచ్చి ఉంటారు. రఘురామకృష్ణరాజు కూడా ఆయన వచ్చి ఉంటాడు, అక్కడ కలిసి ఉంటారు. రఘురామకృష్ణరాజు ఇంటికి పోయి కలిసింటే పవన్ కళ్యాణ్, దాంట్లో కొంత మనం డిస్కస్ చేయాల్సిన అంశం. కానీ పెళ్లికాడ కలవడం అనేది ఇది త్వరగా వచ్చేసి ఎవరు పిలిచినా పెళ్లికి పోతారు అది. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం. అది రఘురామకృష్ణరాజు ఇంటికి పోయింటే కన్నా పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా దాంట్లో కొంత ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ఇది పెద్ద చర్చనీయాంశం కాదనేది నా అభిప్రాయం. ఓకే. ఇక రెండవది, కేంద్ర ప్రభుత్వము మరి యాక్చువల్ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందో నేను పూర్తిగా చదవలేదు, కానీ నిజంగా కేంద్ర ప్రభుత్వము అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం అయినా సరే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోమని చెప్పింటుంది నాకు తెలిసి. కాబట్టి మరి నిజంగా కేంద్ర ప్రభుత్వము అంత స్ట్రిక్ట్ గా ఉంటే మిగతా రాష్ట్రాలకు నిర్వహించాలి కదా. మరి మనకే కాదు, తెలంగాణలో వచ్చేసి ఇంతకంటే గ్రాండ్ గా చేస్తారు కదా. తెలంగాణలో వచ్చేసి ఫ్రీగా జరుపుకుంటూ మిగతా రాష్ట్రాలు జరుపుకున్నప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటే అక్కడ వర్తిస్తాయి కదా. కాబట్టి ఆ విధంగా బహుశా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోమని చెప్పింటారు. మీరు కూడా అదే, నేను ముందే చెప్పినట్టుగా మీరు కూడా అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటించమని. అలా చెప్పలేదు సార్, నేను స్పష్టంగా నేను చూశాను, అది నేను చదివాను. నా జీవో నా దగ్గర ఉంది, ఇది ఏవైతే వచ్చిందో అక్కడి నుంచి ఏముందండి సర్క్యులర్ నా దగ్గర ఉంది. దాంట్లో స్పష్టంగా పబ్లిక్ ప్రదేశంలో ఎలాంటి పండగలు జరుపుకోవద్దు, ఎవరిళ్లలో వాళ్ళు పండుగలు నిర్వహించుకోవాలి ఈ సీజన్ కి అనేటువంటిది అన్ని కులాలకి అన్ని మతాలకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అయి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇచ్చింది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా వర్తిస్తుంది, ఏదో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు ఎవరన్నా డీవియేట్ అయ్యి ఏదన్నా చేసుకుంటున్నారంటే అది వేరే విషయం. అది కూడా చేయడం లేదు. దాదాపుగా నాకు తెలిసినటువంటి పరిస్థితులు బట్టి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే దీన్ని మరి ఫాలో అవుతున్నట్టుగా అంటే తెలంగాణలో యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది. రాజశేఖర్ గారు, పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన తెలంగాణలో యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర నుంచి కూడా. వర్మ గారు, ఇప్పుడు వాళ్ళు అలా నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళకి అప్పుడు మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే తెలంగాణలో పోయిందను ఆంధ్రప్రదేశ్ కి కొద్దిగా భిన్నంగా ఎవరి వ్యవహారం వాడి నడుస్తా ఉంది. అక్కడ ఉన్న కేసులు అదేమంటే మా కేసులు లేవని తెలంగాణలో అంటారు. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఆ గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అయ్యారో ఫాలో కావాలని మాకు ఇమ్మీడియట్ సార్, మాకు ఆంధ్రప్రదేశ్ కి స్పష్టంగా గైడ్ లైన్స్ వచ్చినట్టు వచ్చింది. దాని ప్రకారం మేము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, కేసులను బట్టి లేదా మరణాలను బట్టి, ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ బట్టి ఇవన్నీ ఆలోచనలు తీసుకొని వేరేజ్ వేసుకొని నిర్ణయం తీసుకుంటాం. తులసిరెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తూచా తప్పకుండా మేము అవి పాటించుకుంటూ వెళ్తున్నాము, మా మీద ఎందుకు బురద చల్లుతారు? ఇది వాళ్ళ వెర్షన్, ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇచ్చింది అనుకున్నాం, రాష్ట్రంలో మీరు పరిపాలన చేస్తున్నారు, ప్రజల మనోభావాలు అవసరం లేదా మీకు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఇచ్చిందే కానీ ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయము, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుతామని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలని యాక్చువల్ గా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఇచ్చింటే కన్నా
దీన్ని కొద్దిగా లిబరలైజ్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఇక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వీళ్ళు ప్రవర్తించాలా. కాబట్టి ఏదో సాకు దొరికింది కదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము దాని మీద వచ్చేసి అది పట్టుకొని ఇక్కడ ప్రజలు మీరు వచ్చేసి ప్రజల ఓటుతో వచ్చింది, ప్రజల మనోభావాలు అవసరం లేదా? కాబట్టి ఇది అందులో ఇంతకుముందు సత్య గారు చెప్పినట్టు అంటే మనోభావాల గురించి ఏం మాట్లాడతారు సార్ మీరు? ఈ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మనోభావాల గురించి మాట్లాడతారా? ఇక్కడ వేరే విషయం కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటం మాత్రమే మీరు మాట్లాడే మాటలు. సరేలేం కాదు వచ్చేసి నేను అదే ముందు చెప్పాను, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేయమని చెప్పాను. మీరు ఆ విధంగా వచ్చేసి మీరు స్కూళ్ళు తెరిచి మద్యం షాపుల కాడ చూసినాక ఇంకా ప్రభుత్వానికి ఏమైనా దీని గురించి చెప్పుకునే అర్హత ఉందా? మద్యం షాపుల కాడ గుంపు చూసిన తర్వాత మీద పడడం చూసిన తర్వాత మళ్ళీ స్కూళ్ళలో తెరిచారు. స్కూళ్ళకు మళ్ళా పేరెంట్స్ కమిటీ ఎన్నికలు కూడా జరుపుతారంట. పేరెంట్స్ కమిటీకి ఎన్నికలు కూడా ఏదో పెద్దది అర్జెన్సీ అయినట్టు, దాంతో మొత్తం వచ్చేసి ఏదో ప్రజాస్వామ్యమే కూనైపోతున్నట్టు పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరుపుతారంట. మొన్న వర్ధంతి, జయంతి, మిగతా కార్యక్రమాలు ఇన్ని చేసిన తర్వాత దానికి ప్రభుత్వానికి ఏ ప్రకారంగా జస్టిఫికేషన్ లేదు. తప్పు చేసింది అనాలోచితంగా, దానివల్ల బాగా డ్యామేజ్ అయింది ఆ పార్టీకి, ప్రభుత్వానికి. ఇప్పుడు హైకోర్టు వచ్చేసి ఒక అవకాశం ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకొని ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకునే దానికి ప్రజలకు సహకరిస్తే కొంత ఆ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ముండిగా మూర్ఖంగా పోతే అది నష్టం వచ్చేసి ఎవరు ఆపలేరు. ఇది ఆపలేరు. ఇది ఖచ్చితంగా ఒకవేళ పెద్ద విగ్రహాలకు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా తెచ్చుకునే దానికి కొన్ని చోట చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు. కానీ కోవిడ్ నిబంధనలు పాటించు చేసే వాళ్ళు నిర్వాహకులు అలానే చేయాలా, పోలీసులు, ప్రభుత్వం కూడా కోవిడ్ నిబంధనలు ప్రభుత్వానికి సంబంధం లేదండి, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఎందుకంటే ఆపలేరు. రైట్. సత్య గారు, సారీ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే అన్ని చేయాలండి. నేను పెద్దలు కాకుమాన్ రాజశేఖర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఒక ఫోటో పంపించాను. అది మొన్న దివంగత రాజశేఖర రెడ్డి గారు సంస్మరణ సభలో సంవత్సరికంలో చేసింది. అందులో ఎవరెవరైతే నిబంధనలు పాటించలేదో వాళ్ళందరినీ కొద్దిగా బుక్ చేస్తే ఏంటంటే మనం ఆచరిస్తే మిగతా వాళ్ళకి చెప్పొచ్చండి. మహాత్మా గాంధీ ఏం చేశాడంటే అహింసని వాటిని అతను ఆచరించాడు కాబట్టి నలుగురికి చెప్పగలిగాడు. మనం ఆచరించాము, మేము నియంత్రణ, మీరు మాత్రమే ఆచరించండి, మీరు బానిసలు అంటే కుదరదండి. ఎందుకంటే నేను ఆ ఫోటో మీకు ఆల్రెడీ పంపించాను సార్ వరుణ్ గారు, ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి, ఆయన కూడా ఒకసారి చూస్తే ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చేశారుగా అది అటువంటిది చేస్తున్నప్పుడు మరి అది చెప్పే హక్కాలకు ఉంటుందండి. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా కానీ కేంద్రం అటువంటి నిబంధనలు పెట్టింది, డెఫినెట్గా పెట్టింది. కానీ మరి పక్క రాష్ట్రం ఎలా చేస్తున్నారండి? ఇప్పుడు జిఎస్టీ కేంద్రం విధించింది, మరి పక్క రాష్ట్రం తమిళనాడు 5 రూపాయలు ఎలా తక్కువ ఇస్తుంది, జిఎస్టీ తగ్గించి ఇస్తుంది, పెట్రోల్ డీజిల్ ఎందుకు ఇస్తుంది? సో మన రాష్ట్రానికి సంబంధించి మనం ఏం చేస్తామని చెప్పాలి. అంతేగాని ఏదైనా వస్తే ప్రతిదీ కేంద్రం మీద నింద వేయడం కంటే మనం ఆచరించి మనం కొంత చేసి కేంద్రాన్ని మిగతాది అడిగితే బాగుంటుంది. అది మనం ఎప్పుడు చేయడం లేదు. అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒకరి మీద నింద వేయడం తప్ప వీళ్ళు ఆచరించలేదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు వీళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని వెళ్ళలేదు, అది చేసిన తప్పు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు కలుపుకొని వెళ్తే లంపకాయ కొట్టినట్టు ఉంటుంది కదా స్టాలిన్ లాగా, అది చేయలేకపోతున్నారే. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చారు, ఇద్దరు ఒకళ్ళంటే ఒకరు కొట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి ఈ పద్ధతి. డెఫినెట్గా నెక్స్ట్ ఇంకోటి మీ ద్వారా నేను రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పబ్లిక్గా ఉన్న స్థలాలన్నింటినీ కూడా దయచేసి ప్రజలకు అందుబాటులో ఉంచండి వినాయక చవితి జరుపుకోవడానికి. అప్పుడేమంటే కంజెస్టెడ్ ప్లేసుల్లో పెట్టుకోకుండా, ప్రైవేట్ ప్లేసుల్లో పెట్టుకోకుండా పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం వల్ల అవుతారు. ఎందుకంటే మీరు చిన్నపిల్లల స్కూల్ ఓపెన్ చేశారండి. ఈ నీతులు మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల స్కూల్ ఓపెన్ చేసేసి వాళ్ళందరూ ఒకరినొకరు పట్టుకుంటారు, చిన్నపిల్లల్లో కోవిడ్ పెరుగుతుందని మనకు తెలుసు. అలాంటిది మీరు సినిమా హాల్లో ఓపెన్ చేసి అన్నిటికీ లేని కోవిడ్ ఒక వినాయకుడికే వస్తుందా? ఎందుకంటే ఇది ఇంకొకటి కూడా మనం చర్చించాల్సింది ఏంటంటే, ధర్మం మీద ఒక మతం మీద దాడి జరుగుతుందని ఎందుకు భావించాల్సి వస్తుందంటే, మిగతా వాళ్ళకి ఆ నిబంధనలు లేవు, మనకు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు రాముడి తల తెగిపడిపోయింది, ఆయనకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. కొత్త విగ్రహం పెట్టారు, సంతోషం, అంతకంటే మంచి విగ్రహం పెట్టారు, చాలా సంతోషం. కానీ ఇప్పటివరకు వాడిని ఎందుకు పట్టుకోలేదు? తెలుగుదేశం వాళ్ళు చేశారన్నారు కదా, పట్టుకొని వాడిని ఉరి తీసేవలసింది కదా. ఈ పాటికి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే చేతకాని ప్రభుత్వం.
ఇది చేతకాని ప్రభుత్వం ప్రూవ్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది ఇప్పుడు నిజంగా రాముడిని పట్టుకోవాలంటే ఆ విజయనగరం ఉన్న పోలీసులకు అప్పచెప్తే 2 రోజుల్లో తీసుకుని పట్టుకుంటారండి. ఆ తల తీసిన వాళ్ళని ఎందుకు పట్టుకోవడం లేదు? అయితే వీళ్ళిద్దరు తొమ్మిదొక్కలేదా అయి ఉండాలి, లేకపోతే వీళ్ళకి చేత కదనే అయి ఉండాలి. రాజశేఖర్ గారు ఒకటి సార్, మరి పులిశెట్టి గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీని విమర్శ చేస్తున్నారు. అదే పార్టీలో 4 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఈ జనసేన పార్టీ కూడా వాళ్ళతో కలిసి చేశారు. ఆశ్చర్యంగా ఉంది, విచిత్రంగా ఉంది, వింతగా ఉంది, అసహ్యంగా కూడా ఉంది వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి 4 సంవత్సరాలు దుర్మార్గాలు చేసి పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరం ఈ రోజు పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నది. వీళ్ళు హిందువుల మనోభావాల గురించి వీళ్ళు మాట్లాడాలా, వినాలా? హిందువుల మనోభావాల గురించి వీళ్ళు ఎలా మాట్లాడతారండి? హిందూ మనోభావాల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుంది? 42 గుళ్ళు విజయవాడలో నిలువున పడగొడతా ఉంటే వీళ్ళు కూడా చెప్పలేడు ఆయన. సమాధానం ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్తారు. కాబట్టి దయచేసి రాజశేఖర్ గారు చెప్పండి. మా హిందువులు అని మాట్లాడుతూ మేము మైనారిటీ, ఇక్కడ మెజారిటీలు మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండము. అన్ని కులాలు సమానమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ గారు లేదు ఓకే కరెక్టే. రాజశేఖర్ గారు ఒక్క విషయం అండి, ఒక్క విషయం. రాజశేఖర్ గారు ప్లీజ్, రాజశేఖర్ గారు ప్రాంతాలకు అతీతంగా కులాలకి మతాలకు ఖచ్చితంగా సత్య గారు 1 మినిట్ అండి. సత్య గారు 1 మినిట్. రాజశేఖర్ గారు సమాధానం చెప్తారా చెప్పరా? ఒకే ఒక చిన్న ప్రశ్న. రాముడు తల తీసిన ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు ఎందుకు? అంతే, ఇంకేం అడగడంలా. విగ్రహం కట్టేసి అవదండి. రాముడు తల తీసిన పట్టుకొని వాడిని నిలబెట్టుకోలేదు, చేయలేదు కదా. రథం కాల్చిన పట్టుకోలేదు కదా. మీరు చేత రాముడు పట్టుకోలేకపోయారు, రథం కాల్చిన పట్టుకోలేకపోయారు. ఏమంటే పాత కథలు చెప్తారు వాళ్ళు. గమనిస్తారు. ఏదో మాట్లాడితే లాభం లేదండి. మీ పార్టీకి మనుగడ లేదు, మీ రాష్ట్రంలో మీకు స్టేట్ లేదు. మీరు కూడా మాట్లాడాలి ప్రజల గురించి, మతాల గురించి. అది తప్పకుండా మీకు వర్తిస్తుంది. రాజశేఖర్ గారు చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. చిన్న ప్రశ్న, రాముడికి తల తీసిన ఎందుకు పట్టుకోలేకపోయారు? అంతే, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర ఉంటే, లేకపోతే లేదని చెప్పండి. ఏంటండి ఏం పట్టుకున్నది? దాని మీద ఏ రకంగా చర్య తీసుకోవాలో అక్కడ జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా మేము ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యింది ప్రభుత్వం. రాజశేఖర్ గారు 42 గుళ్ళు విజయవాడ ఉన్నారు కదా, చెప్పండి. గుడ్లకు మాట మీరు రాముడు పట్టుకోలేదు, రాముడు తల తీసిన పట్టుకోలేదు, రాజశేఖర్ గారు వినండి. రాజశేఖర్ గారు ఓకే, గత ప్రభుత్వంలో గడిచిందేదో గడిచిపోయింది. సో ఆయన ఇప్పుడు పవర్లోని లేరు, మీరు పవర్లోకి వచ్చారు. ఓకే, 42 గుళ్ళుకి సంబంధించి పునర్నిర్మాణం చేసేయండి, ఇంకెవరు మీతో మాట్లాడే పరిస్థితి ఉండదు. హిందూ బంధువులంతా మీకే ఉంటారు. ఎందుకంటే కులాలకి మతాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగానే మీరున్నారు అనే మీ భావన. ఓకే, వెరీ గుడ్, మంచిదే. ఎందుకంటే అన్ని కులాలు ఓట్లు అయిపోతే ఇంత పెద్ద మెజారిటీ మీకు రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. రైట్, ఆ 42 గుళ్ళో పోనీ 42 కాదు, అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయ్యో లేకపోతే ఇప్పుడు ఏవో ఫ్లైఓవర్ ఇవన్నీ కట్టారు, ఒక 30-35 కట్టేసి ఇదిగో మేము అద్భుతంగా చేసామని చెప్తే అయిపోయిందిగా. నేను ఆలోచించండి ఆ రకంగా. ఇంకా అసలు బీజేపీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, టీడీపీ మాట్లాడదు. రథాలు తగలబెట్టినప్పుడు రథము తయారు చేసాం, రథము యుద్ధ ప్రాతిపదికన రథము తయారు చేసుకొచ్చి అక్కడ పెట్టినాం. కాబట్టి
ఇప్పుడు గుడులకు సంబంధించిన ఏవైతే కూల్ చేశారో ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఖచ్చితంగా కట్టించే ఏర్పాటు ప్రభుత్వం తీసుకుంటుందండి. ఓకే రాజశేఖర్ గారు ఇంకో విషయం సింపుల్ మతాలను అడ్డం పెట్టుకొని కులం అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి సరైన విధానం కాదు అది. రాజశేఖర్ గారు సింపుల్ గా అన్ని మతాలు అన్ని కులాలు సమానమే, అందరూ ఒకటే. ఓకే వినండి రాజశేఖర్ గారు ఆ మాట దయచేసి గుర్తుపెట్టుకో. ఓకే రాజశేఖర్ గారు టైం తక్కువ ఉంది, సింపుల్ గా స్ట్రైట్ గా రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. రఘురామకృష్ణరాజు గారు ఏ రకంగా మీతో ఉంటున్నారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదో రాజకీయ కోణం ఏమైనా ఉందా? చాలా మంది వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు ఏంట్రా బాబు వీళ్ళిద్దరూ కలిసి ఏం జరుగుతుందని. రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం అంటే సన్యాసి రాసుకుంటే బూడిద రాలుద్ది, అంతకన్నా ఏమీ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమీ కాదు, వాళ్ళ వల్ల ఏమీ కాదు కూడా. రఘురామకృష్ణరాజు అనేటువంటి అతను ఒక పిచ్చి కుక్క, అతని గురించి మాట్లాడటం కూడా అనవసరం. అతనికి ఆ విలువ లేనటువంటి వ్యక్తి. ఆయన ఏ పార్టీ మీద గెలిచాడు, ఏ పార్టీ పచ్చన చేరాడు, ఎవరిని విమర్శ చేస్తున్నాడు అని ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నా. ఆయన విజయంగా ప్రజాస్వామ్యం పట్ల లేదా విలువలు అనేటువంటి గౌరవం ఆయనకు వ్యక్తిగతంగా ఉంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చి గెలవమనండి, అప్పుడు ఆయన ఇచ్చి వచ్చినట్టు మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతోటి ఈ రోజు ఢిల్లీలో కూర్చొని అలా మాట్లాడటం కాదు. ధైర్యం దమ్ము ఉంటే నియోజకవర్గానికి రమ్మనండి. ఇక్కడ 7 నియోజకవర్గాలు కలిసి ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపిస్తే ఈ నియోజకవర్గాల్ని గాలి కొదిలిపెట్టి ఢిల్లీలో కూర్చుంటారండి. ఇదేనండి ఎవరైనా ప్రజా నాయకులు లేదా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి సేవ చేస్తారు కానీ ఢిల్లీలో కూర్చుంటారండి. ఇప్పటికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది, ఇంతవరకు నియోజకవర్గానికే వచ్చి ప్రజల్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. మీరు వస్తే అరెస్ట్ చేస్తారంట నియోజకవర్గానికి ఆయన వస్తే మీరు దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారని రాలేకపోతున్నారని చెప్తున్నాడు ఆయన. కొడుతున్నారు, ఏవో దాడులు చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ పోయి తన్నారు అంటాడు, తన్నే వాళ్ళు ఢిల్లీ కూడా వెళ్ళి తంటారు. సమస్యగా తనడం అని రైట్ ఓకే. ఢిల్లీ పోయి సత్య గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తారు, సింపుల్ గా చెప్పండి. ఇంకా బాజీ గారి వెర్షన్ ఉన్నది. ఆయన మధ్యలో ఉండేటువంటి ధైర్యం ఆయనకి లేదు సార్. ఎవరినైనా విమర్శించే ముందు మన స్థాయి కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పిచ్చి కుక్క అన్నారు. అది అటు నెక్స్ట్ ఏంటంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళారన్నారు. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పుట్టారండి? కాంగ్రెస్ లో పుట్టారు కదా. కాంగ్రెస్ ఏ రకంగా మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి వేరే పార్టీ పెట్టారు. బాజీ గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తి రాజశేఖర్ గారు 1 మినిట్ అండి. ఓకే సత్య గారు వెయిట్ రాజశేఖర్ గారు. బాజీ గారు ప్లీజ్. వరబు గారు నేను మాట్లాడేటప్పుడు దయచేసి అర్థం చెప్పండి. రాజశేఖర్ గారికి ఒక మాట నేను ఖండిస్తా ఉన్నాను. ఏంటంటే వాళ్ళ రఘురామకృష్ణరాజు గారిని తిట్టుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి మనం కొంచెం అర్హతగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన పెళ్లికి వెళ్ళారు, అక్కడ కలిసింది మీ పార్టీ ఒక ఎంపీ, మీ ఓట్ల దయాభక్తితో గెలిచినటువంటి ఎంపీ అక్కడ కలిశారు. ఆ మాత్రానికి సంబంధం లేదని చెప్పొచ్చు కానీ కొంచెం ఆ పదాన్ని ఉపయోగించడం అనేది నేను ఖండిస్తా ఉన్నాను. తప్పది. మన రాజశేఖర్ గారు మాట్లాడింది, దయచేసి ఆ పదాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒకటండి, వారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కరోనా నిబంధనల ప్రకారం. ఇదే ఆర్డర్ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి ఇచ్చింది, ఇదే ఆర్డర్ కర్ణాటక ఇచ్చింది, ఇదే ఆర్డర్ తెలంగాణకి ఇచ్చింది, తమిళనాడుకి ఇచ్చింది, ఛత్తీస్గఢ్కి ఇచ్చింది. 20 మందితో నిర్వహించుకోమని చెప్పినటువంటి కార్యక్రమాన్ని మిగతా రాష్ట్రాలందరూ కూడా ఎటువంటి వివాదం లేకుండా వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. అదే పద్ధతిలో చేసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని కోర్టు నిన్న 5గురితో చేయమని చెప్పని ఇచ్చిందండి. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. లోక విజ్ఞానము, ప్రజా విశ్వాసం, ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి పెద్ద మనిషిగా చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఇంతమందితో ఈ రకంగా చేసుకోండి, మీ యొక్క దగ్గర చేసుకోవాల్సిన పద్ధతి ఇది, మీ విశ్వాసాలను నేను గౌరవిస్తానని చెప్పమని చెప్తున్నట్టు ఎవరి మీద యుద్ధం చేస్తారు వర్మ గారు? వినాయకుడి మీద యుద్ధం చేస్తారా? వినాయకుడు నమ్ముకున్నటువంటి ప్రజల మీద యుద్ధం చేస్తారా? కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గబుక్కున్న మాట అంటే సరిపోయిందా? 2014 నుంచి 18 వరకు 19 వరకు జరిగినటువంటి పాలనలో మేము భాగస్వామ్యులకు ఉన్నప్పుడు 42 గుళ్ళు కూల్చినప్పుడు మీరు మాట్లాడారంటే మేము మాట్లాడామో, బయటకు వచ్చామో, తర్వాత ప్రజలు చీ కొట్టారో, వాళ్ళు నమ్మారో, మిమ్మల్ని నమ్మారో, ఆయన ఇంటికి పంపించారు. అయిపోయిన తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత కూడా ఆయన భజన చేయటం ఏంటంటే మీకు అంత ఇంటర్నల్ గా మీ భజన ఏం చేస్తానో భజన నువ్వు చెప్పాలని ఒప్పందాన్ని మీరు అమలు చేస్తారని అనుమానం వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కల్పించొద్దని చెప్తున్నాం.
ఆయన 42 పడగొట్టాడు కాబట్టి నేను 242 పడగొడతానటువంటి కార్యక్రమం తీసుకుంటే దాని నష్టం మీరు అనిపిస్తారు. కేవలం ఇప్పుడు జరిగింది ఏంటంటే ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో దాన్ని వ్యతిరేకించినటువంటి మీ ఆధ్వర్యంలో పడగొట్టారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మాకే సంబంధం అండి. మీరు పడగొట్టిందంటే మీరు బీజేపీ మంత్రి ఉన్నాడు అక్కడ, మీ ఆధ్వర్యంలోనే గుడులు పడగొట్టారు. దానికి మేము మేము అలా గుడ్డు పడటానికే లేదా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మేము సిద్ధంగా లేమండి. కంట్రోల్ ఇవ్వండి, ఆయన కంట్రోల్ చేయండి. సోమవీర్రాజు గారిని అరెస్ట్ చేయబట్టి ఇది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క పొరుగుకు సంబంధించిన పరిస్థితి. ఈ ప్రజా విశ్వాసం పట్ల, సంస్కృతి పట్ల భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా తీసుకున్నటువంటి క్రమంలో ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను ఒక మాట సైడ్ గా అడుగుతాను, ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పని ఈ 2019 ఎన్నికల్లో పింక్ డైమండ్ తీసుకొచ్చి అది చంద్రబాబు దగ్గర ఉందా, విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉందా నాటకం ఆడాడు. ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పింది గుడి మీద కొవ్వారని చెప్పి నిధులు దొరికినాయని చెప్పి నాటకం ఆడి ప్రజా విశ్వాసాల మీద పోయారు. ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పింది చెప్పి తిరుపతి వేదిక రాజకీయాలు హిందూ ధర్మాల మీద నడిపారు. ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి ముక్కు మూస్తా నీడలు అమ్మిగారు. ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు తిరుపతి పడని చెప్పారు. ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఏ కేంద్ర ప్రభుత్వం ఎవరు చెప్పిందా లేదా చెప్పండి ముందు పది గారు ముందు తగలబెట్టినా తప్పులేదని, రాముడు తల తీసిన తప్పులేదని మాట్లాడి సమాజం మీద విశ్వాసాల మీద దాడి చేస్తున్నటువంటి ఎందుకంటే మీరు నాటకం రాజశేఖర్ గారు రంగు బయటపడింది. మీరు ఆగితే చెప్తా, మీరు ఆగితే ప్లీజ్ వెయిట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది, టైం కూడా లేదు. వెయిట్ ఓకే సింపుల్ గా స్ట్రైట్ గా కంక్లూడ్ చేయండి బాజీ గారు, టైం లేదు ప్లీజ్. ఈ రాష్ట్రంలో ఈ మహానుభావుడు దేవుడి బిడ్డలు కాపాడదా అనుకున్నటువంటి అబ్దుల్ సలాం రైలు కింద పడిపోయారు వీళ్ళ వల్లే. ఈ మహానుభావులు కాపాడుతున్న నంద్యాలలో ముస్లిం మహిళ మీద అత్యాచారం జరిగింది వీళ్ళ వల్లే. ఈ మహానుభావులు కాపాడుతూ భారతీయ జనతా పార్టీ హిందూ తులసిరెడ్డి గారు ఫైనల్ గా ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. వెయిట్ బాజీ గారు వెయిట్. ముస్లింలు తరిమి కొడుతున్నారు, ఓట్లు వస్తున్నారు, ఇంకా సిగ్గు లేకుండా బీజేపీ పార్టీలు ఎంత ఉంటున్నారు మీరు? మీరు కంక్లూడ్ చేయండి. రాజశేఖర్ గారు వెయిట్ అండి. రాజశేఖర్ గారు మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాను. వెయిట్ రాజశేఖర్ గారు దుర్మార్గమైనటువంటి విషయం అండి రాజకీయం అండి. ఇది తెలుగుదేశం వాళ్ళు ఈడు కలిసి ఎంచుకున్నటువంటి దరిద్రపోటు రాజకీయం. ఈ రెండు పార్టీల దరిద్రుల వల్ల ఈ రాష్ట్రం అయిపోతున్నటువంటి పరిస్థితి, ఈ రెండు కుటుంబాల వల్ల ఈ రాష్ట్రం నాశనం అవుతున్నటువంటి పరిస్థితి. బాజీ గారు థ్యాంక్ యూ. బాజీ గారు థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ బాజీ గారు. తులసిరెడ్డి గారు లాస్ట్. హైకోర్టు తీర్పు కొంతవరకు సమస్యను పరిష్కరించింది. దాన్ని బేస్ చేసుకొని అటు ప్రభుత్వము ఇటు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఒకటి విగ్రహాల ప్రతిష్ట, రెండవది పూజలు, మూడవది ఊరేగింపు, నాలుగవది నిమజ్జనము, ఈ 4 ఘట్టాల కాడ అటు ప్రభుత్వము ఇటు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాలి. ఆల్రెడీ హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వచ్చేసి ఆ విధంగా వచ్చేసి ఈ 4 కార్యక్రమాలు జరగాల. ప్రతిష్ట, పూజ, ఊరేగింపు, నిమజ్జనం కోవిడ్ నిబంధనతో జరగాలి. రైట్ ఓకే. సత్య గారు సార్ చెప్పండి. సత్య గారు ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి, కోవిడ్ నిబంధనలు ఈ రోజు ఇచ్చినవి కాదు, ఎప్పటికప్పుడు అలాగా WHO కూడా ఎప్పటికప్పుడు మార్చే పరిస్థితి ఉంటున్నది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సో ప్రజల్లో కూడా పూర్తిగా అవగాహన వచ్చే పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఇంత రాజకీయంగా చేయడానికి గల ప్రధాన కారణాలు ఎలా చూడాల్సి ఉంది వినాయక చవితి అంటే డైవర్షనరీ పాలిటిక్స్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఇద్దరు చంద్రబాబు నాయుడు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజెంట్ ఇష్యూస్ని అన్ని పక్కన పెట్టేసి మనం ఇంటి మీద వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మన రోడ్ల ఇష్యూ పక్కన పెట్టి ఇప్పుడు వినాయక చవితి మీద డిస్కషన్స్ అవుతున్నాయి కదా, అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అలాగే సినిమాల మీద ఒకటి తెచ్చారు, ఇంకా మీరు చూడలేదేమో. సినిమాలు అన్నింటికి ఒక పోర్టల్ పెట్టారు, ఆ సినిమా మొత్తం కలెక్షన్ అంతా వాళ్ళు తీసుకుంటారట, తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తారట ప్రభుత్వం. అది ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సెన్సార్ చేయాలి, అందులో అశ్లీలత ఉందో లేదో అలాంటివి ఉంటే కట్ చేయాలి.
ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. అది మానేసి పోర్టల్ పెడుతున్నారట. మన రోడ్ ట్రాన్స్పోర్ట్ పోర్టల్లోనేమో అప్డేట్ చేయరు ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు సినిమాలకు పోర్టల్ పెడతారు. ఉన్నది చేతగానే వాళ్ళు అది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే డైవర్షనరీ పాలిటిక్స్. నువ్వెంత అంటే నువ్వెంత, రాముడు తల తగిన ఏం చేసావంటే అప్పుడు గుడ్డలు తగినట్టు నువ్వేం చేసావు. ఇప్పుడు నేను వచ్చే 2.5 సంవత్సరాలు ఏంది తగలడింది. ఆ కొత్త విగ్రహం పెట్టేశారు, పూజలు అవుతున్నాయి, కానీ పాత విగ్రహం పడగొట్టినాడు మాత్రం పట్టుకోరు. ఆ పడగొట్టినాడు ఎవడు తెలుగుదేశం వాళ్ళనే వీళ్ళే చెప్పారు. ఈ స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తెలుగుదేశం తాలూకా మనుషులు దొరికారని. మరి ఎందుకు పట్టుకోరు వీళ్ళందరూ తోడు దొంగలా? ఎందుకు అలాంటి? ఎందుకంటే ప్రజల్లో చాలా తీవ్రంగా వెళ్ళిపోయింది వర్మ గారు. ఇది పాపం రాజశేఖర్ గారు ఏం చేస్తారు, ఆయన చేతిలో అంతా లేదు కదా, ఆయన ముఖ్యమంత్రి కాదు. ప్రాబ్లం ఏంటంటే నిజాన్ని ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైనా సరే ప్రజలకి వినాయక చవితిని మీరు స్వేచ్ఛగా చేసుకోండి, కానీ నిబంధనలు పాటించండి. పబ్లిక్ ప్లేస్లు ఏమైనా ఉంటే ఆఫర్ చేయండి, కలెక్టర్స్కి చెప్పండి. పబ్లిక్ ప్లేసులు, పెద్ద ప్లేసులు ఉంటే విశాలమైన ప్లేసులు అక్కడ వినాయక చవితి చేసుకోవడానికి ఆఫర్ చేయండి. కోవిడ్ నిబంధనలు పాటించమని చెప్పండి. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే కోవిడ్ నిబంధనలు మీరు పాటిస్తే ప్రజలందరూ పాటిస్తారు. తులసిరెడ్డి గారు, ఇంకొక విషయం అండి, రోడ్లకి సంబంధించి ఏమన్నా న్యాయస్థానాలు తలుపులు తట్టొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్లు రాకడ ఇప్పుడు వినాయక చవితి ఏదో ఎల్లుండికి క్లారిటీ వచ్చేస్తుంది, అది సజావుగా సాగుతుంది, ఓకే కోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఇంకొక రోడ్లు పంచాయతీ కూడా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అక్టోబర్ 2 వరకు కూడా వాళ్ళకు అల్టిమేటం జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఏమైనా న్యాయపరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నవా, లేకపోతే ప్రతిపక్షాలు వీళ్ళు అనుకున్నట్లుగా ప్రజలతో కలిసి ఆ గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం చేసుకోవడమేనా? సరే, పూర్తి ఎంత పుడుస్తారు కానీ అది సింబాలిక్ గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ సమస్య కాంట్రాక్టర్లు రావడం లేదు, అది వచ్చే సమస్యడా. ఇప్పుడు మొత్తం వచ్చేసి 4 సార్లు టెండర్స్ పిలిచినా గానీ మామూలుగా R&B టెండర్స్ కంటే కాంట్రాక్టర్స్ వచ్చేసి పోటీలు పడతారు. ఇది ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు కాబట్టి భయంతో వచ్చేసి కాంట్రాక్టర్స్ ముందుకు రాదు, టెండర్స్ వేయడం లేదు. మెయిన్ సమస్య అది. కాబట్టి ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్ కు నమ్మకము, విశ్వాసము కలిగించే విధంగా ఆల్రెడీ పెండింగ్ లో ఉండే అరియర్స్ రిలీజ్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడేం ప్రభుత్వమే చేయాలని ఉంది, కానీ కాంట్రాక్టర్స్ కు విశ్వాసం కలిగించలేకపోతున్నారు. కారణం పెండింగ్ బిల్స్. కాబట్టి వీళ్ళు సింబాలిక్ గా ఏదైనా రాజకీయ పార్టీలు మేము కానీ ఇంకోరు కానీ ఏదో సింబాలిక్ గా చేయొచ్చు, కానీ 4 గుంతలు పూర్తి చేయాలి కాదు కదా. సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం వచ్చేసి పెండింగ్ బిల్లులు చెల్లించి వాళ్ళ విశ్వాసం కలిగించి టెండర్స్ త్వరగా పిలిచి టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో పాల్గొని చేసి తద్వారా చేయాలి కార్యక్రమాన్ని. అంటే కోర్టులు చేసేదానికి ఏముంటుంది, కోర్టులు వచ్చేసి పెండింగ్ బిల్లులు తొందరగా ఏమని చెప్పేదానికి కోర్టులు ఉంటాయి, కానీ ఫైనల్ గా కోర్టు వచ్చేసి పోయి రోడ్లు పూడ్చమంటే వచ్చే కదా, కాంట్రాక్టర్ పూడ్చాల్సిందే కదా. కాబట్టి పెండింగ్ బిల్లులు చెల్లించండి అని చెప్పేసి హైకోర్టు వచ్చేసి ఆ డైరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే, నేషనల్ హైవేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా సంబంధం ఉండదేమో కదండి, ఓన్లీ స్టేట్ రోడ్స్ సంబంధించేనా? అదంతా కేంద్ర పరిధిలోదేనా? నేషనల్ హైవేస్ కేంద్రం, నేషనల్ హైవే అథారిటీనే, దానికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. నేషనల్ హైవేస్ కు బ్రహ్మాండంగా కాంట్రాక్టర్స్ టెండర్స్ లో పాల్గొంటున్నారు. నేషనల్ హైవేస్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. స్టేట్ రోడ్స్ కు సంబంధించి డిస్ట్రిక్ట్ రోడ్స్, స్టేట్ రోడ్స్ దీనికి సంబంధించి సమస్య ఉంది. ఇప్పుడు మిగతా నేషనల్ హైవేస్ కు సమస్య లేదు. రాజశేఖర్ గారు, మళ్ళీ రోడ్లు పంచాయతీ మొదలైంది ఏంటి, దాని మీద ఏమన్నా ఒక ఆలోచన చేస్తున్నారు? ఎందుకంటే వర్షాకాలం అని మీరు చెప్పడం జరుగుతుంది. ఓకే, వర్షాకాలంలో ఎవరు కూడా రోడ్లు గుంతలు ఏమీ పోడ్చలేరు, కొత్త రోడ్లు వేయడానికి అవకాశం లేదు. కానీ కాంట్రాక్ట్లే రాకపోతే వర్షాకాలం అయినా, శీతాకాలం అయినా, ఎండాకాలం అయినా ఒకటే కదా. వర్మ గారు, ఇప్పుడు గతంలో ఏం చేశారు వీళ్ళు? కాంట్రాక్టర్లకి ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లు ఇచ్చి అడ్వాన్స్ బిల్లులు ఇచ్చి వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకొని వీళ్ళు దిగిపోతూ రాష్ట్ర ప్రభుత్వానికి 60,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పెట్టి వీళ్ళు వెళ్తే మేము వచ్చి అప్పులు ఊబిలో పూరుకుని పోయేలాగా రాష్ట్రం ఉంటే 2,60,000 కోట్ల రూపాయలు అప్పులతో పెట్టి మేము అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 100 కోట్ల రూపాయల ఖజానాలో ఉంటే వచ్చిన వెంటనే కాంట్రాక్టర్కి అర్జెంట్గా బిల్లులు ఇవ్వాలా అంటే 60,000 కోట్ల బిల్లులు ఇవ్వాలా? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఎందుకు అప్పులు పెట్టారు కాంట్రాక్టర్లకి? దాన్ని ఎవరు ప్రశ్నించారా? అందులో వీళ్ళంతా కలిసే ఉన్నారు కదా. అప్పుడు ఇంకా ప్రశ్నించిన ఫలితమే ఉందండి. ఇప్పుడు ప్రశ్నించినా ఏమడిగినా ఫలితమే ఉంది. పవర్ లో మీరున్నారు. రోడ్లకు సంబంధించి వర్మ గారు, రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా వర్షాలు అయిపోయేటప్పటికి మేము ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అయిన వెంటనే
మేము అవి ప్రారంభిస్తాం, ఎలాంటి పరిస్థితుల్లో అవి ప్రారంభిస్తాము. అందులో కాంట్రాక్టర్లు వస్తారు, అందరూ వస్తారు, పని చేస్తారు. మేము ఒక కాంట్రాక్టర్ కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు. కాంట్రాక్టర్లకు ఏం కొరమేం లేదు కాబట్టి కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు. దానికి అనవసరంగా వీళ్ళేదో రాద్ధాంతం మేము బూడి చేస్తాం కొట్టమనండి. నేను ముందే చెప్తున్నాను కదా, మేము బూడి చేస్తామని జనసేన పార్టీ మరి అక్టోబర్ దాకా ఉండాల్సిన అవసరం ఏంది? అక్టోబర్ లో మేము చేయాలనుకుంటున్నాం వర్షాలు తగ్గాక. వీళ్ళు రేపే చేయమనండి, గుట్లు పోవడమనండి. వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే అయ్యేమి లేవు. ఊరిక గాలి మాటలు మాట్లాడేది, టీవీల ముందు వెళ్ళిపోయేది, అంతేమీ చేయలేదు. వీళ్ళు చేసే కార్యక్రమం ఏం కాదు, ఎప్పుడో చేస్తాం కాదు, ఇప్పుడే చేయమంటున్నాం మేము. రేపు చేయమనండి, రేపే మొదలు పెట్టమనండి సార్, గుంట్లన్నీ పూర్తి చేయమనండి. మేము చేసేటప్పుడు మొత్తం మళ్ళీ కంప్లీట్ చేస్తాం పూర్తిగా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, బురద చల్లాలనే ఆలోచన ఇది ఏదో ఒక మాట మాట్లాడి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలనేటువంటి మాటలు తప్పితే ఇప్పటికిప్పుడు వర్షాకాలం ఎవరైనా రోడ్లు వేస్తారా? ఎవరైనా వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఇట్స్ ఎ కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు చెయ్యరు. తర్వాత బిల్లులకు సంబంధించి కూడా అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళన్ని పెండింగ్ పెట్టినటువంటి 60,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికి మమ్మల్ని చెల్లించమని చెప్పి అడగడం ఎంతవరకు సవాబండి? కాంట్రాక్టులు ఇందులోకి లాక్కూడదు కదా రాజశేఖర్ గారు. గత ప్రభుత్వం పెట్టిందని చెప్పి కాంట్రాక్టులు ఈ రోజు రోడ్డును పెట్టడం అన్నది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏ ప్రభుత్వం అయితే ఏమున్నది, పనులు చేశారా లేదా అన్నది మనకు కావాలి. ఒక్కటి సార్, వాళ్ళని రోడ్డు పడేసింది వాళ్ళు, అడగాల్సింది వాళ్ళని, మమ్మల్ని కాదు. మేమేమో వాళ్ళ కాదండి కాదు. ఇప్పుడు వాళ్ళు ఎలా అడుగుతారు? తీసుకోలేదు, తీసుకుంది వాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నటువంటి సందర్భంలోనే దాని గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికన్నా ప్రియారిటీస్ చాలా ఉన్నాయి. ఓకే, అది ఇంపార్టెంట్. ప్రజలు ఈ రోజు పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రజలు ఎలా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం తప్పితే వేరే ప్రయత్నం మేము చేసేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు. ఓకే, బాజీ గారు. వర్మ గారు, ఇక్కడ ఈ రాష్ట్రానికి దాదాపు 11,250 కోట్ల రూపాయలు పరిహార పథకం కింద మనం నిధులు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అయితే వీళ్ళు ఒక మాట వాస్తవంగా ఆయన చెప్తా ఉన్నారు, ఆయన ఒప్పుకున్నటువంటి రాజశేఖర రెడ్డి మాట 2,50,000 కోట్లు అప్పు ఉందనే సంగతి వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తెలియదా అండి? మేము దీన్ని ఏదో చేస్తాము, అద్భుతాలు సృష్టిస్తాము, త్రిజంగు స్వర్గాలు చేస్తామని జనానికి చెప్పినటువంటి మాటలు, అద్భుతమైన బంగళాలోకి వెళ్ళబోయాము, మా గడ్డిరాలు ఇంట్లోకి వచ్చామని చెప్పి తర్వాత చెప్పేటువంటి మాటలు ఎవరిని ఎందుకు వంచారని అప్పుల రాష్ట్రంగా మార్చాడనే కదా ఆయన్ని బాబు నువ్వు వస్తున్నాయినా నువ్వు వద్దని చెప్పానికి. నేను కావాలంటే నువ్వు వద్దు బాబు నువ్వు వద్దు బాబు అని చెప్పింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేమంటారు? ఇది ఏ రాజకీయ పరిపక్వత అనేది అర్థం కావట్లేదు. రాష్ట్రంలో రోడ్లు పోయినాయి అంటే చంద్రబాబు నాయుడు అంటారండి, గోతులు పడ్డాయంటే చంద్రబాబు నాయుడు అంటారండి, చాలా అవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు అంటారండి. చంద్రబాబు నాయుడు మనం ఎంతకాలం చంద్రబాబు నాయుడు బడ్జెట్ చేసేటువంటి పరిస్థితి, వాసి బడ్జెట్ తీసుకుంటే అర్థం కానటువంటి పరిస్థితి. మీకు అభివృద్ధి మీద నిధుల్ని కేటాయించి చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? అడ్డగోలుగా వస్తున్నటువంటి 1,17,000 కోట్లు వస్తే 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి బళ్ళో పోసి మీ పాచాడి మాటలు మాట్లాడటం కాదు, కేంద్రం నుంచి మనకు రావాల్సింది తీసుకురండి ముందు. మీరు నేను ఒక మాట చెప్తానండి. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2,30,000 కోట్లు సుమారు 30,000 కోట్లు సుమారు అప్పు చేసిందండి. ఆయన 5 ఏళ్లలో చేశాడు, ఈ 2 ఏళ్లలో చేశాడు. మొత్తం మీద ప్రజలకి అభివృద్ధి మీద కేటాయించినటువంటి నిధులు తీసుకెళ్లి పక్కన పెట్టి మీరు మీ ప్రాపకం కోసం, మీ పబ్లిసిటీ కోసం, ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన ప్రాపకం కోసం ఆయన పసుపు రంగు వేస్తే మీరు నీరు రంగు వేసేటువంటి క్రమంలో మీరు ఇంకెంతకాలం ఈ జనాన్ని మోసం చేస్తారని అడుగుతున్నాం మేము. మీరు ఎంతకాలం జనాన్ని మోసం చేస్తారు? ఆయన ఓడించి మీకు ఇచ్చి మిమ్మల్ని ఓడించి ఆయనకి మా రాష్ట్రానికి ఏంటో మా తప్పే లేదు. ప్రజల పేరు మీద మీరు ఖర్చు పెట్టిన దాని వల్ల ఇసుక ఆయన 6,000కి అమ్మితే మీరు 20,000కి అమ్ముతున్నారు. పార్టీలో ఆయన 25 రూపాయలకు అమ్మితే మీరు 300కి అమ్ముతున్నారు. కరెంటు ఆయన ఇచ్చిన రేట్ ఎంతో మీరు ఇచ్చే రేట్ ఎంతో వాళ్ళ పబ్లిక్ కనపడేటువంటి పరిస్థితి. ఆస్తి పన్నులు, నీటి పన్నులు, పంపు పన్నులు, చెత్త పన్నులు, డ్రైనేజీ పన్నులు వేసి మీరు ప్రజలు పిండుతున్నది అంటే జనానికి గమనించేటువంటి పరిస్థితి. ప్రజా అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పాపం ఏమన్నా అనిపిస్తే ప్రజలు మీ ఎంట చూస్తారు. ప్రజలు అలో లక్షణం అని చెప్పని ఉద్యోగస్తులు పారిపోయే, నిరుద్యోగులు పారిపోయే, వ్యాపారస్తులు పారిపోయే,
పారిశ్రామికవేత్తలు రాకపోయే ఇక మిగిలింది ఏముంది ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓకే. మిగిలింది ఏముంది? మీరు ఎన్ని ఆంధ్ర మాట్లాడినా రాష్ట్రంలో తప్పుడు మాటలు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. రైట్ రైట్ ఓకే సత్య గారు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు అని జరిగే ప్రతి ఎన్నికలు చూస్తానే ఉన్నారు మీరు. ప్రజలకు మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు, మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. ఆయన దవడ పాలు మీరు కొడతారు, ప్రజలకు మీరు చేసే కొన్నే రాళ్ళు మేలు కూడా కొడతారు. మీరు ఇది ప్రజలకు తప్పుగా చూపించారు. భావిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే ఓకే సత్య గారు ప్రజల సంక్షేమం కోసం మేము పెట్టే ప్రతి పైసా కూడా మీరు వృధాగా భావిస్తే మేము చేయగలిగింది ఏం లేదు. రైట్ రైట్ అందుకే మిమ్మల్ని రాజశేఖర్ గారు ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలుసుకోండి మీరు. ఓకే సత్య గారు ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారో అనే విషయాలు తెలుసుకోండి సార్ ముందు. ఓకే సత్య గారు రాజశేఖర్ గారు మీరు ఒక నమస్కారం. కొద్దిగా దయచేసి ఓపికగా ఒక్క నిమిషంలో నేను కంప్లీట్ చేస్తాను వినండి. మీకు 60,000 కోట్లు బాకీ పెట్టాడన్నారు, బాగానే ఉంది. అంత గవర్నమెంట్ కూడా ఇంకో 30,000 నమస్కారం. కోట్లు బాకీ- మీరు అన్ని తప్పుడు మాటలు తప్పితే మంచి మాటలు ఎప్పుడు చెప్పరు మీరు. వినండి, వినండి, వినడం నేర్చుకో- ఒకటి నిజం ఉండదు అందులో. వినండి. ఇంకా ఇవే గురించి చెప్తాను కదా. రాజశేఖర్ గారు లేదు, ఆయన మైక్ కట్ చేస్తే తప్ప వినడు. రాజశేఖర్ గారు, ప్రాపర్ వినండి, ఆయన వినలేదు. బాకీ అవ్వబోతుంది. దయచేసి వినండి, మీ మైక్ కట్ దయచేసి చేయాలి. వినండి, ఒక్క దయచేసి వినండి. మీరు కానీ పవన్ ఒక్క కళ్యాణ్ నిమిషం గారు విన్న తర్వాత నేను వింటా. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఓకే రాజశేఖర్ గారు ఏం చెప్తారు నేను మీరు మాట్లాడితే సమాధానం చెప్పలేక మధ్యలో అడ్డు పెడుతున్నాడు ఆయన. నేను చెప్పేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండండి, ఉండండి, చెప్పండి. ఓకే, భయం. జనాలు చీ కొడుతున్నారు, వాళ్ళకు జనాలు చూసి మిమ్మల్ని చీ కొడుతున్నారు, ప్రభుత్వాన్ని కాదు. వినండి కాసేపు, దయచేసి వినండి. 90,000 కోట్ల అప్పుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బాబు ఏం చేశాడంటే ఇంకొక 1,00,000 ఉండండి, బాబు ఏమో ఇంకొక 1,60,000 కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి మీకు అప్పు చెప్తే మీరు 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏదో అప్పులు తీర్చినట్టు మాట్లాడతారండి. చంద్రబాబు నాయుడు అప్పు తీర్చలేదు, మీరు అప్పు తీర్చలేదు. అప్పు చేసి ఆయన చంద్రన్న కానుక పసుపు కుంకుమ అంటే మీరు జగనన్న దేవన ఆడది గుడ్డు అంటున్నారు. మీరు ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నదంతా నాన్ సెన్స్. మీరు చేస్తున్నదంతా నాన్ సెన్స్. అది మానేసి ఒప్పుకోవడం, నిజాలు ఒప్పుకోవడం నేర్చుకోండి. మాకు ప్రభుత్వం నడపడం చేత కాదు అలాంటి చెప్పండి. అది లేదు, మీరేమనంటే ఓ అది ఇది గతం తవ్వుకోవడం తప్ప మీరు ఒక లిక్కర్ మాఫియా, ఒక శాండ్ మాఫియా, ఒక ల్యాండ్ మాఫియా రన్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. దాంట్లో కొంత వాటర్ టీడీపీ కూడా ఇస్తున్నారు. అందు గురించి ఇద్దరు కలిసి చేయగలుగుతున్నారు. రైట్ సరిపోయిందా? రాజశేఖర్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పటికే ఎక్స్టెన్షన్ చేశారు. మేమేం చేయలేదు అలాంటి. తులసిరెడ్డి గారు రాజశేఖర్ గారు మీకు టైం ఇచ్చారు చెప్పండి. తులసిరెడ్డి గారు నేను ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారా? కాస్త ఒకసారి వెళ్ళైపోతే అట్టాగా మీరు అంటే రాజశేఖర్ గారు లేట్ గా వచ్చారు కదా, పాప టైం సరిపోలేదేమో అని చెప్పి పరిచయం. మాట్లాడతాడు ఆయన. ఎవరు మాట్లాడిపోతే ఆయన మాట్లాడతాడు. చంద్రబాబు గారితో కలిసి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఒకటా రెండా? పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసి ప్రజల్ని అన్యాయం చేశారు. మరి తిప్పి మాకేం అధికారం ఇవ్వలేదు రాజశేఖర్ గారు, మాకేం అధికారం ఇద్దరు ఇవ్వలేదు. తోడు అధికారం కలిసి మీకే ఏం చేస్తున్నారు చెప్పండి. కాదు, 60 రాజశేఖర్ గారు 40 ఒక విషయం. ఏం చేస్తున్నారు చెప్పండి. కాదు రాజశేఖర్ గారు ఒక్క విషయం, ఏదో బీజేపీ ఏదో మంత్రివర్గంలో చేరారు కానీ పాపం ఆ జనసేన వాళ్ళు ఏం చేశారండి, జస్ట్ సపోర్ట్ ఇచ్చారు. అందులో వాళ్ళు వెళ్ళలేదు, తర్వాత అక్కడ ఆందోళన చేశారు, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా 2015లోనే తిట్టారు, 2015లో జూలైలో తిట్టారు, తప్పు చేస్తున్నారని 18లో పైకి వచ్చేస్తే ఈయన కళ్ళు కనపడడం లేదు, చెవులు కనపడడం లేదు. ఏం చేస్తాం? 4 సంవత్సరాలు రాయల్ గా పవన్ కళ్యాణ్ గారిని మంత్రి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి రాయల్ గా ట్రీట్మెంట్ చేసి అధికారాన్ని రాయల్ గా అనుభవించారు. వాళ్ళు ఏం ఏమంటే అది ఉద్యమం చేస్తే పర్వాలేదు, ఆయన చార్టర్ ప్లేట్ పెట్టుకుని ఏ దేశానికైనా వెళ్ళగలడు. అంటే అది మతి లేని మాటలు, మీరు మతి స్థిమిత లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చార్టర్డ్ ఫ్లైట్ పెట్టుకుని ప్రపంచం అంతా తిరగలరు, ఆయనకు అంత డబ్బు ఉంది. మీకు ఆయనకు ఒకటి ఫ్లైట్ ఇస్తే మాట్లాడడం. చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అర్థమైందా మీకు? చంద్రబాబు నాయుడు గారిని చీ కొట్టాడు ఆయన మీటింగ్ పెట్టి. మీలాగా లోపాయి గారు ఒప్పందం 60 పార్టీ పెట్టుకోలే, డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి ఆగస్టు 2019 మీటింగ్ పెట్టిన తర్వాత మీరు కలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు కొట్టేస్తే పవన్ వెళ్ళిపోద్ది, చంద్రబాబు నాయుడు కొట్టేస్తే పవన్ వెళ్ళిపోద్ది అని అందరి చేత బజులు చేస్తున్నారు. మీరు చేయండి, అలా చేయండి. ప్రజలు చూస్తున్నారు. ఆయన ఎలా చీ కొట్టారో అలాగే చీ కొడతారు. 1,60,000 కోట్లు అప్పు చేసుకుని చీ కొట్టున్నారు, 2 లక్షల కోట్లు అప్పు చేసి చెప్పి పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ ఫ్లైట్ లో మంత్రి పోయి తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. తీసుకొస్తాడు, ఎవడైనా తీసుకొస్తాడా? నువ్వైనా తీసుకొస్తావు, మీ తాతైనా తీసుకొస్తాడు. ఏం పర్వాలా, పవన్ కళ్యాణ్ గారు దర్జా ఉంది, మీకు అది లేదు కదా. అంటే
మీ బాబుని తీసుకొని రమ్మనండి. ఏమండి ఎవడబ్బా సొమ్మని కొట్టినారే మీరు? ప్రభుత్వం డబ్బు అదే మీరు తాగుతుంటే మీ లెక్కర్ మాఫియా అడగండి, మీ సజ్జల రామకృష్ణ రెడ్డిని అడగండి ఎవడబ్బు సొమ్మని చెప్పేసి. మీ లెక్కర్ తయారు చేసి డబ్బులు తింటున్నారు కదా రేట్లో 20 రూపాయలది 200 అమ్ముతున్నారు, వాళ్ళని అడగండి. ఆ బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళని అడగండి, మమ్మల్ని అడుగుతారండి. అంతలో డబ్బులు అంతలో పోటుగాడు అయితే 2 నియోజకవర్గాల్లో ఎందుకు గెలవలేదు ఒకటన్నా? చూద్దుగానే ఇప్పుడు తర్వాత చూద్దుగానే గుర్తుపోసుకుంటారు మీరంతా. నేను చెప్తున్నాను ఇవాళ మీకు నిజంగా తడిసిపోయి వస్తున్నారు మీరంతా. గతం మాట్లాడకండి, కావాలని ఓడిపోయాము. ఇదివరకే చెప్పాను అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారని. పవన్ కళ్యాణ్ గారు ఓటమి గురించి మాట్లాడకండి, అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఓడిపోతారు దేశంలో, కానీ వాళ్ళే గెలుస్తారు అల్టిమేట్ గా వాళ్ళదే విజయం, మీది కాదు. మీకు జైలే, మీకు జైలే, మీకు నమస్కారం. మీకు జైలేనండి బాబు, మీకు జైలే. డెఫినెట్ గా మాట్లాడతాం, డెఫినెట్ గా మాట్లాడతాం. అంబేద్కర్ అంత గొప్పోడు ఆయన, కాబట్టి మీరేం కంగారు పడకండి, చూద్దరు కానీ మీరు తర్వాత. మీరు కోచింగ్ తప్పదండి, మీరు అంబేద్కర్ గారి గురించి ఏమంటే ఓడిపోయినోడి గురించి మాట్లాడకండి, ఓడిపోయినోడి గురించి మాట్లాడకండి. ఇప్పుడు కూడా ఓటమి అనేది పర్మనెంట్ కాదు, గెలుపు అనేది శాశ్వతం. చూడండి మీరు అంబేద్కర్ గారు అలాగే గెలిచారు, అలాగే మా జగన్మోహన్ ఇప్పుడు ఎవరు మాట్లాడితే వచ్చి ఎవరు మాట్లాడితే మీరు అంతా భయపడే రివ్యూలు పెట్టుకున్నారు. ఎందుకు రివ్యూలు 2.5 సంవత్సరాల నుంచి పెట్టుకోలేదు? సడన్ గా రివ్యూలు ఎందుకు పెట్టుకున్నారు? మీరు తడుస్తుంది కదా, అదే నేను చెప్పేది. నిజాయితీగా పవర్ ఉంటుంది, దొంగతనం చేసిన ఆర్థిక నేరస్తుల పవర్ ఉండదు, నిజాయితీ వాళ్ళకి ఉంటుంది పవర్. ఆర్థిక నేరాలు చేసేవాడికి పవర్ ఉండదండి. ఆర్థిక నేరాలు చేసేవాడు ప్రెస్ మీట్ పెట్టలేడండి, ఆర్థిక నేరాలు చేసేవాడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆర్థిక నేరాలు చేసేవాడికి ఉండదు పవర్, ఆర్థిక నేరస్తులకు పవర్ ఉండదు అంతే. ఆర్థిక రాజశేఖర్ గారు, తులసిరెడ్డి గారు ఇంకా డిస్కషన్ ఇంకా అయిపోయిందా? ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు మీరే కలుపుకుంటే ఆలోచన లేదా? ఎందుకంటే తెలంగాణలో కొద్దిగా స్పీడప్ చేస్తున్నారు, ఈ ఆలోచన ఏమన్నా చేయొచ్చుగా? ఆయన సపోర్ట్ అందరూ కావాలనుకుంటున్నారుగా. ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు సపోర్ట్ చేసుకుంటే ముందుకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2024లో ఆయనతో కలిసి వెళ్తుంది అని చెప్పి చాలా ఎక్కువగా వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఏదో ఉండొచ్చు కానీ ఎన్నికల టైంకి అంతా ఒకటవుతారని చెప్పి మీరేమైనా ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఎన్నికలప్పుడు ఆలోచించే విషయాలు. ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ స్టాండ్ తీసుకుని ప్రజా సమస్యల గురించి పోరాడాలా. కాబట్టి ఇది ప్రభుత్వం ఒక పక్క ఉంటుంది, ప్రజా సమస్యలకు ప్రభుత్వం వచ్చేసి కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు ఎత్తి చూపడము మిగతా ప్రతిపక్ష పార్టీల బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించాలి తప్ప ఇప్పుడు ఇంకో ఊరికి ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఈ పొత్తులు ఎత్తులు చిత్తులు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ప్రజా సమస్యల మీద మా స్టైల్లో మేము పోరాడుతున్నాము, ఎవరో స్టైల్లో వాళ్ళు పోరాడుతున్నారు అంతే తప్ప. ఇప్పుడు ఇది ఒక ఇష్యూ వచ్చింది, వినాయక చవితి, ఇది ఇష్యూ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు అనొచ్చు, కానీ మా యాంగిల్లో మేము వచ్చేసి ఒక ప్రజా సమస్యగా భావించాము, ప్రజల మనోభావాలకు సంబంధించిన సమస్య. కాబట్టి మీ అందరూ ఏం చేసారు అంతకంటే నేను యాక్చువల్గా 4 రోజుల కిందటనే నేను టీవీ రికార్డింగ్ చేసి మాట్లాడినాను. ఇది కరెక్ట్ కాదు, ప్రజల మనోభావాలు ఉపాధి దెబ్బతింటుంది. ఈ రోజు కూడా చెప్పాము, నిన్న చెప్పాము, 4 రోజులు చెప్పాము. కాబట్టి మా స్టైల్లో మేము చేస్తున్నాము, జనసేన స్టైల్లో, బీజేపీ స్టైల్లో, టీడీపీ వాళ్ళు ఒక సమస్య మీద ఎవరు స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మేము వచ్చేసి కరెంటు ఛార్జీల మీద ఈరోజు కడప కలెక్టరేట్ గా ఈరోజు నిరసన చేపట్టాము. కాబట్టి ఇది ప్రజా సమస్యల మీద ఇది పోరాడము, ప్రజల కోసం అందరం ఉన్నాం. కాబట్టి యాంగిల్లో ఎన్నికలప్పుడు చూద్దాం, ఆ రోజు పరిస్థితులు బట్టి ఎవరెవరు పొత్తులో ఎత్తులో. కాబట్టి దాని గురించి ఆలోచించడం అనవసరం నా అభిప్రాయం. రైట్, బాజీ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి సార్ లాస్ట్. సార్ ఒకటి, ఇటువంటి సమాజ ఆందోళన కలిగినటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వం చొరవ తీసుకొని బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి తీరులో బాధ్యత వ్యవహరించలేకపోవడం వల్ల ఈ రోజున కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారే పెద్ద మనుషులై సర్ది చెప్పి జాగ్రత్తగా చేసుకోండి ప్రజలకి విశ్వాసం కలిగించేటటువంటి నేతలు పోలీసులతో అరెస్ట్ చేస్తామని బెదిరించేటువంటి ప్రక్రియ పోవటం వల్ల ఇవాళ కోర్టులు ఆశ్రయించేటువంటి స్థితి ఏర్పడింది. ప్రజా విశ్వాసాల పట్ల ప్రభుత్వాది నేతలు గౌరవంతో ఉండాలి తప్ప బెదిరించి లేకపోతే అదిలించి చేసేటువంటి క్రమం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి జనం రావచ్చు, పక్కింట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి ఎవరు రాకూడదు అనేటువంటి విధానం ఇది చూస్తే అది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. సమాజ విద్వేషాలు ఎవరు కోరుకోరు, సమాజం అంతా బాగుంటేనే రాజకీయ పార్టీలైనా, రాజకీయ పార్టీ నాయకులైనా, వ్యక్తులైనా, సేవకులైనా, మేధావులైనా అందరూ బాగుంటారు.
ఈ విద్వేషాన్ని కోరుకునే వాళ్ళు తాత్కాలికమైన రాజకీయాలే ఉంటారు తప్ప శాశ్వతమైన నాయకులుగా ఉండేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ దాని యొక్క నైసర్గిక స్వరూపం ఇవాళ విస్తరించినటువంటి వైనం దేశాన్ని పరిపాలించిన పద్ధతి అందరు దేశమంతా ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మీద ఏమైనా నిందలు మోపినప్పుడు కూడా ఎన్నికల ముందు అన్ని మాటలు అంటారు, ఎన్నికల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెంబడలాడేటువంటి పరిస్థితి ఉందనే విషయం ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రజా క్షేమాన్ని దగ్గర పెట్టుకొని ప్రజల పట్ల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యతలో మా అధికార ప్రభుత్వం వెళ్తుందనేది విశ్వాసాన్ని ఆకాంక్షను వ్యక్తం చేస్తా ఉన్నాను. రైట్, సత్య గారు ఏమైనా సింపుల్ గా కంక్లూడ్ చేస్తారా లాస్ట్? ఏం లేదు సార్, నా రిక్వెస్ట్ అంతా కూడా దయచేసి ఆ దొంగలను పట్టుకోండి, ఇదివరకు రథం కాల్చిన వాళ్ళు పట్టుకోండి. మీరు మళ్ళీ స్టార్ట్ చేయకండి. కాదు, పట్టుకోవాలి కదా. ఇప్పుడు విగ్రహం కట్టేసారు, రథం కట్టేసామంటే కాదు కదా, దొంగలను ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు అయితే తెలుగుదేశం అయి ఉండాలి, వైసీపీ అయి ఉండాలి. సార్ నేను చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఆ దొంగలు విగ్రహం రథం తగలేటిన వాళ్ళు, విగ్రహం పగలు కొట్టిన వాళ్ళు అయితే తెలుగుదేశం వాళ్ళు అయి ఉండాలి, లేకపోతే టీడీపీ వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు పట్టుకోకపోతే వైసీపీ వాళ్ళని అనుకుంటాను నేను. తెలుగుదేశం వైసీపీ రెండిట్లో ఏదో ఒకటి. అది పట్టుకోకుండా మేము విగ్రహం పెట్టేసాము, రథం కట్టేసామంటే కాదు. వాళ్ళు పట్టుకొని దోషులు పట్టుకుంటే అప్పుడు ఇంకా దొంగతనం చేయడం మానేస్తారు, ఈ తప్పులు చేయడం మానేస్తారు. రాజశేఖర్ గారు లాస్ట్. వర్మ గారు, ఇప్పుడు ఇక్కడ జోక్ ఏంటంటే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి పనులు చేస్తాము అని చెప్పినా కూడా ఎవరైనా నమ్ముతారండి? ఇప్పుడు ఎవరైనా అపోజిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేసి అన్రెస్ట్ క్రియేట్ చేయాలని లేదా మమ్మల్ని అవాస్పాలు చేయాలని రైట్ వాళ్ళు చేస్తారు. కానీ మేము అధికారంలో ఉండి మా ప్రభుత్వం మీద మా నాయకుడి మీద చెడ్డ పేరు తీసుకురావాలని మేమేదో కోరుకుంటారు, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు, అది తెలుగుదేశం వాళ్ళే చేశారనేటువంటి మాట వాస్తవం అందరికీ తెలుసు. అది అన్ని విషయాలు బయటకు వస్తాయి. తర్వాత ఈ పండుగకు సంబంధించి మరి గైడ్ లైన్స్ అన్ని కూడా కేంద్రమే ఇచ్చింది. కోర్టు కూడా ఏ నిర్ణయం ఇచ్చినా కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగానే కోర్టు నిర్ణయం ఉంటుంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో కోర్టు నిర్ణయానికి మేము అనుగుణంగానే వ్యవహరిస్తామని కోర్టు మాకు నమ్మకం అనేది తెలియజేస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాకమాన రాజశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ బుల్సెట్ సత్య గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో వినాయక చతుర్థికి సంబంధించి మండపాల అంశం గత కొన్ని రోజులుగా రగడగా మారుతుంది. అయితే హైకోర్టు దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో మండపాలు పెట్టుకోవచ్చు, లిమిటెడ్గా భక్తుల్ని ఆహ్వానించి పూజలు చేసుకోవచ్చు అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఎల్లుండి జరగనున్న వినాయక చతుర్థి సంబరాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సాగుతాయనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అంశం కూడా రాజకీయంగా ఉందా, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళారు కాబట్టి దాని రాజకీయ రంగు పులుపుండే అవకాశం లేదా అన్నదానిపై కూడా చర్చలు సాగుతున్న నేపథ్యం. స్టే ట్యూన్ టు 990.